सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तमा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम तत्सत्। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्वात्मदर्शनं तद्वत् द्वैतबुद्धिनिरासनं यस्य बोधे भवे सिद्धिः तस्मै श्रीगुरवे नमः। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। బ్రహ్మసూత్ర శంకర భాష్యం ఇది. దీనిలో మనము 3వ అధ్యాయంలో మనము 2వ అధికరణము 23వ సూత్రం ఇది. ప్రకృతి ఇది ప్రకృతి వైతావత్వాధికరణం. ఇది ప్రకృతి వైతావత్వాధికరణం అని దీనిలో మనం 23వ సూత్రానికి వచ్చాం. తదవ్యక్తమాహ హి తదవ్యక్తం ఆహ హి. కాబట్టి ఇది ఇక్కడ చరాచర విషయాలు, మూర్తామూర్త విషయములు. ఈ విషయం ఇది స్పష్ట అస్పష్ట బ్రహ్మ లింగ వాక్యాలు. అది తర్వాత ఇది ప్రకృతి అధికరణము జరుగుతున్నది అనమాట. ఇక్కడ ముందు వ్యక్తావ్యక్తాలు అని చెప్పారు, దాని మూర్తామూర్తాలని. ఇప్పుడు ఏమంటున్నారంటే తదవ్యక్తం ఆహహి అని. దాన్ని ఏమన్నారంటే వ్యక్తావ్యక్తాలని అవ్యక్తము అని చెప్పేసినారు. అవ్యక్తము అని. ఈ అవ్యక్తం నుండే వ్యక్త సర్వే అని వచ్చింది. అవ్యక్తం నుండి వ్యక్తమైనాయి అని. ఈ అవ్యక్తము లేకపోతే అక్షరము ఇవన్నీ కూడా ఏమిటాయి అంటే అవిద్య అనమాట. అవిద్య మాయ, దాని నుండి ఇవన్నీ వస్తున్నాయి. అవిద్య ఉంటుంది కదా, అవిద్య ఒక అవ్యక్తం, మాయ అనేది ఒక అవ్యక్తం. దానిలో ఇంత విషయము ఉంటుంది, కప్పబడినట్టుగా ఉంటుంది. అందుకని దాన్ని అవ్యక్తము అనే మాట వాడారు. అక్షరం అనే మాట కూడా వాడతారు. అవ్యక్తం ఎందుకన్నారు? నాశనం కాదు అది. అక్షరం ఎందుకన్నారు? క్షరము కాదు అది. అక్షరం అంటే పరమైన అక్షరం కాదు అది. ఇది క్షరాక్షరములలో అక్షరం. క్షరము అక్షరంలో ఉండే అక్షరం. దీనికి కూడా ఈ అక్షరం నశించదు, ఈ అవ్యక్తం నశించదు. ఎట్లాగంటే కర్మఫలాలు ఉంటాయి కాబట్టి అది కర్మఫలాలు పోగొట్టుకోకూడదు. పొంతలు లేని మాటలన్నీ మాట్లాడకూడదు. అవ్యక్తము దాన్ని పెట్టుకొని శూన్యం అన్నామనుకోండి, శూన్యం అని చెప్పేసామనుకోండి, అక్షరాన్ని అవ్యక్తాన్ని ఇట్లా అశూన్యం అయిపోయేటప్పటికి మళ్ళీ పునరుత్పత్తి లేకుండా అయిపోతుంది. అందుకని గాఢ నిద్రలో పడుకున్నట్టే అయిపోయాడు అనుకోండి, మళ్ళీ లేకపోతే మరి ఎట్లాగా? రేపు అనుభవించవలసిన దుఃఖ భోగాలు ఉన్నాయి కదా, మరి అనుభవించకుండా అయిపోతాడు. మళ్ళీ రేపు అది పనిగా లేపి దుఃఖ పెట్టాలిగా మనుషుల్ని. నిద్రపోయే సార్లే ఇప్పుడు దుఃఖపోడు అన్నట్టుగా. మెరుకు అంటే ఏదో ఆనందించే విషయం కాదు, దుఃఖాలు మేలుకుంటున్నాయిరా అని. దుఃఖాలు మేలుకుంటున్నాయని. అందుకని శూన్యం అనేసి ఆ పదాలు కానీ వాడితే అవ్యక్తానికి బౌద్ధులోలే నోరు జారామనుకోండి, మరి వాళ్ళే మళ్ళీ పునర్జన్మ గురించి చెప్తుంటారు. ఇన్ని జన్మలు ఎత్తినాడు బుద్ధుడు అని. అది ఎట్లా చెప్తావురా? నశించిపోయేదానికి నియమాలు నిబంధనలు ఇవన్నీ ఒడిగొండో ఇవన్నీ ఎందుకనిగా? అవన్నీ కుదరవు అసలు. మా మాటకే అర్థం పర్థం లేదు. అందుకని మన వాళ్ళు కర్మఫలాలు నశించేవి కావు. జ్ఞానం కలిగేంత వరకు అది అలాగే బీజాంకుర న్యాయాన్ని పోషిస్తుంది.
విజయానికి న్యాయం ఉంటుంది. అట్లా ఊరికే మా నోరు జారితే ఎట్లాగా జన్మ లేదని అన్ని నశిస్తాయని మళ్ళీ అనుభవించవలసిందంతా ఉందిగా అట్లా. అందువల్ల చేసిన కర్మ అనుభవించాల్సిందే, అందుకని జన్మ ఎత్తాల్సిందే. అందుకని ఆ జాతక కథలు అన్నీ చెప్పుకొచ్చేది. మళ్ళీ ఒక పొంతం లేదు, ఏం లేదు. మన వాళ్ళు అలా చెప్పరు, కరెక్ట్గా చెప్తారు. అవిద్య అంటే అది విద్య వల్లే తొలిగేది. విద్య కలగలేదు అనుకోండి, అవిద్యలాగే ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. అందుకని అవిద్యలో అంత జగత్తు ఉంటుంది, చెప్పలేనంత జగత్తు. అందుకనే బ్రహ్మము అవ్యక్తము కాదని శృతి చెప్తున్నది. బ్రహ్మాన్ని పట్టుకొని అవ్యక్తం అనకూడదు, అది అపరోక్షం, స్వతసిద్ధం అనమాట. ఇంకా ప్రకృతి ఉంది, దాన్ని అవ్యక్తం అని చెప్పొచ్చు. అవిద్య ఉంది, అవ్యక్తం అని చెప్పొచ్చు. మాయ ఉంది, అవ్యక్తం అని చెప్పొచ్చు. బీజం ఉంది, అవ్యక్తం అనుకోవచ్చు. అందువల్ల కర్మలు అన్నీ కూడా అవ్యక్తమే. ఇప్పుడు మనకి కర్మలు ఉన్నాయి కదా, వ్యక్తమయ్యిందని దాని రూపం అంతే అనకూడదు. అది ఎన్ని రూపాయలు ధరిస్తుందో చెప్పండి. బాల్యం వచ్చేసింది అనుకోండి, బాల్యం అదే ఒక రూపం కాదు కదా, అప్పటికి రూపం. మళ్ళీ కోమోరు ముందు ఎన్ని ఉన్నాయో చూడు. అందుకని దెబ్బ తగిలింది, నేను టెట్రా ఇంజెక్షన్ చేసేసుకున్నానంటే సరిపోదా, అది మళ్ళీ ఇంకొకటి అయిపోతుంది. ఇంకోటి ఇన్ఫెక్షన్ వచ్చేసింది అయ్యా అంటాడు. మళ్ళీ ఇన్ఫెక్షన్ ముందుగా కనిపించలేదుగా, ఇప్పుడు కనిపిస్తుంది. మళ్ళీ తర్వాత ఏమో చెప్పరు, అదే క్యాన్సర్ అంటండి అదే అంటాడు. మళ్ళీ క్యాన్సర్లోకి పోయింది అది. అందుకని అవ్యక్తం అనమాట. ప్రతి దశ అవ్యక్తంలోనే ఉంటుంది, పూర్తిగా బయటకు రాదు. అన్నీ అలాగే జరుగుతుంటది అనమాట. ఏది తెలియదు మనకి. పైది ఉన్నది ఇంతే ఇంతే, దాని రూపం అనకూడదు. ఇంకెన్ని రూపాలు ఉన్నాయో దాంట్లో. అట్లాగా మన మనసు ఈ రూపంలోనే ఉంది అనకూడదు, ఎన్ని రూపాయలు ఎత్తుతుందో అది. అందుకనే బ్రహ్మాన్ని అవ్యక్తం అనకూడదు, అవిద్యని, మాయని, అక్షరాన్ని, వాటిని అవ్యక్తం అని చెప్పాలి. బ్రహ్మం అనకూడదు అని శృతి చెప్తుంది. ఎందుకంటే స్వతసిద్ధమైనది బ్రహ్మ. అందుకని ఏమన్నారు, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం బ్రహ్మ అని చెప్పేసి. అట్లా బ్రహ్మం అవ్యక్తం కాదు. తద్ అవ్యక్తం ఆహి, అవ్యక్తం. కాబట్టి ఇక్కడ ఈ ప్రకారం అవ్యక్తం కాదని చెప్పింది. ఇక్కడ చూడండి, యత్తత్ ప్రతిషిద్ధాత్ ప్రపంచ జాతాత్ అన్యత్ పరం బ్రహ్మ తదస్య చేత. యత్తత్ ప్రతిషిద్ధాత్ ప్రపంచ జాతాత్ అన్యత్ పరం బ్రహ్మ తదస్య చేత. కస్మాద్ న గృహ్యతే ఇతి ఉచ్యతే. తత్ అవ్యక్తం అనింద్రియ అగ్రాహ్యం సర్వదృశ్య సాక్షిత్వాత్ ఆహి ఏవం శృతి. అది అవ్యక్తము, ఆ అనింద్రియము, ఇంద్రియాలకి విషయమయ్యేది కాదు, అన్నిటినీ అదే తెలుసుకుంటూ ఉన్నది. సర్వదృక్ సాక్షి, సర్వదృక్ సాక్షి. అందువల్ల ద్రష్టని ఎవరు చూడలేరు, ద్రష్టని చూసేవాడు ఎప్పుడు దృశ్యానికి రాడు అని. ఆహి ఏవం శృతి. ఈ విషయంలో శృతి ఇలా చెప్తుంది ఉపనిషత్తు. నచక్షుషా గృహ్యతే నాపి వాచ అన్యైః దేవతః దేవైః తపసా కర్మణా వా. కాబట్టి చక్షుష, చక్షుల చేత గ్రహింపుకు రాదు, చక్షుల చేత గ్రహించలేరు. చక్షుష గృహ్యతే నాపి వాచ, వాక్కు చేత కూడా మీరు పట్టుకోలేరు. ఇదిగో కొండ, ఇదిగో చెట్టు అన్నట్టుగా దాన్ని చెప్పలేరు బ్రహ్మాన్ని, ఇదిగో 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 అని. నాణ్యై దేవై. ఇక ఇతర అధిదేవతలు ఉన్నారు కదా ఇంద్రియాల్లో, అంటే మిగిలిన ఇంద్రియాలు. అంటే ఒక్కొక్క ఇంద్రియము దేవతారహితంగా ఉండదన్నమాట. అర్థమైందా? దేవతారహితంగా ఉండదు ప్రతి ఇంద్రియం.
ఎట్లాగైతే మీరు మిమ్మల్ని ఎప్పుడైనా సరే వంట చేసుకుంటుంటారు కదా, మీ ఆయన వచ్చి చెయ్యి చూపించవే అని వాసన చూశాడండి, ఏమిటో నువ్వు కలిపినట్టున్నావు ఇప్పుడు అంటే ఈ చేతితో ఉల్లిపాయలు కోసినట్టుగా ఉంది, ఈ చెయ్యి వెల్లుల్లి నలిపినట్టుగా ఉంది, ఈ చింతపండు పులుసు తీసినట్టుగా ఉంది, ఇట్లా ఏదో ఒక ఎనీథింగ్ వాసన వస్తుంది కదా. అట్లా ఇంద్రియాలలో ఉత్త ఇంద్రియాలు ఉండవు, అధిదేవతలు ఉంటారు. అర్థమైందా? అధిదేవతలతోనే ఉంటారు ఇంద్రియాల. మనకి మనసుకి ఎలాగైతే సాక్షి ఉన్నాడో ఇంద్రియాలకు కూడా అధిదేవత ఉన్నాడు. అధిదేవత అంటే ఎవరు తెలుసా? ప్రకాశాలు, చిన్న చిన్న ప్రకాశాలు, మినీ మినీ బల్బులు. మినీ బల్బుల్లో తేజస్సుంది కదా, మనసు పెద్ద బల్బు కదా, దానికి పెద్ద తేజస్సు. ఈ తేజస్సు ఆ తేజస్సుకి వేరే తనం లేదు, వీళ్ళందరూ పోయి దానిలో కలవాల్సింది. ఆ తేజస్సుతోనే వీళ్ళు, ఈ తేజస్సుతో దాన్ని ప్రకాశించలేవు. నత్ర సూర్యోపాతిన చంద్ర తారకం అని. ఇంద్రియాలు పోయి బుద్ధి సాక్షి స్వరూపాన్ని ప్రకాశించదు. అందుకని నత్ర చక్షుర్ గచ్చతి నవా గచ్చతి అని. అది పెద్దది కదా, అది పెద్ద లైట్ కదా. ఎందుకని సూర్యుడు ముందు నీ దీపం ఎందుకు పురుగుతుంది? పనికిరాదు. అట్లా నా అన్యేహి దేవైహి, ఈ ఇంద్రియ గోళకాల్లో ఉండే తేజస్సు ఉంది, వీటికి కూడా దొరకదు పరమాత్మ, దొరకదు. చిన్న లైట్లు ఇవి, చిన్న లైట్లు, అది బాగా తెలుసుకోవాల్సింది. అట్లా అందుకనే దాంతో ఏం లాభం లేదు. అట్లా అందుకని ఎప్పుడైనా సరే బాగా వెలుతురులో వస్తువులు దొరుకుతాయా? మినుకు మినుకు అనేటువంటి బల్బుల్లో దొరుకుతాయా? దొరకవు, దాంట్లో చిన్న చిన్న వాటిలో. అందుకనే ఆ మాట చెప్పారు, నా అన్నీ దేవై తపసా కర్మణావా అనమాట. నువ్వు ఎంత తపస్సు చేసుకో, ఇంద్రియాల నిగ్రహం చేసుకో, ఉపవాసాలు చేసుకో, సర్కస్సులు చేసుకో, రావణాసుడు తపస్సు చేయి, విశ్వామిత్రుడు తపస్సు చేయి, దూర్వాసుడు తపస్సు చేయి, కఠినమైనటువంటి తపస్సులు చేసుకో, లాభించదు. స్మూత్గా వినాల్సింది పోయి ఎందుకు ఈ గోలంత? స్మూత్గా వినాలి. ఇదే బ్రహ్మ విద్యని, ఆత్మ విద్యని స్మూత్గా ఉండాలి అంతఃకరణం. మన అంతఃకరణం స్మూత్గా లేదు. చేయి పట్టుకుంటే మెత్తగా ఉంటుంది, కానీ మైండ్ పట్టుకుంటే మాత్రం ఏమైనా బండరాయి అయిపోయింది మైండ్. వినకుండా వినే కొలది ఏమవుద్దంటే స్మూత్ అయిపోతుంది. వినకుండా ఉండదు అనుకోండి, అంతే. అది వినకుండా ఉండేవాడు తల బిరుసు అనమాట. బిరుసు అయిపోయాడు. బిరుసు అంటే తెలుసు, అన్నం బిరుసు అంటాం కదా, తల బిరుసు అంటే అలాగా వీడికి మైండ్ బిరుసు అయిపోయింది. విండు అంత కఠినం అనమాట. చూసారా? చూస్తే చెయ్యి పట్టుకుంటే మెత్తగా ఉంది అంటే, పట్ల పట్టుకున్న మెత్తగా ఉంది అంటే, నీ మైండ్ మాత్రం ఇంత గట్టిగా ఉంది అంటే బండరాయిలాగా. అందుకని ఆ తపస్సులు కాఠిన్యమైనటువంటి అంతఃకరణానికి ఈ అన్నీ లేనిపోయినవన్నీ నియమ నిబంధనలు చేసుకోనుండే అంతఃకరణానికి బ్రహ్మ విద్య అందదు, జ్ఞానం కలగదు. అందుకే స్మూత్ అయిపోవాలి. వెన్న కంటే ఇక ఇది అయిపోవాలి, కరిగిపోవాలి దెబ్బకే. అట్లా అందుకని పని చేయదు అనమాట. నా తపస్స అంటే గురువు మాట వినాలంటేనే స్మూత్ అవ్వాలి. నేను ఎన్నబో అంటే నేను స్మూత్ ఉండాలి, స్మూత్ ఉంటేనే అది. అందుకని తపస్సు చేత కూడా దొరకదు. అంటే ఇంద్రియాలని కాఠిన్యమైనటువంటి నియమ నిబంధనలకి రప్పాడించేటట్టుగా పెట్టుకోకూడదు. నువ్వు రప్పాడిస్తానంటే ఇక్కడ బ్రహ్మ విద్య రప్పు గీపు పనికిరాదు. రప్పాడిస్తాను బ్రహ్మ విద్య రప్పు గీపు పనికిరాదు. స్మూత్ అయిపోవాలి ఇది. చూసారా? అది అందుకనే ఆ పదాలన్నీ వాడేది. శుద్ధమని, నిర్మలమని, ఇట్లా పదాలు చూడు ఎంత బాగా వాడతారు. అట్లా వాడాలి. చూసారా? నవనీతం వలే అట్లా ఉండాలి మనసు. గురువు చెప్పినట్టుగా వినాలి. తలబిసి తనం ఉండకూడదు. అందుకని అర్జునుడు విన్నాడు కాబట్టి వానికి అర్థమైపోయింది. అందువల్ల నా తపస్స నా కర్మణ, కర్మల వల్ల కూడా యజ్ఞాలు, హోమాలు, వ్రతాలు, దానాలు, ఉపవాసాలు ఏమి చేసినా బ్రహ్మ విద్య జ్ఞానం కలగదు. అందుకని వాళ్ళకి బయటపడదు.
స ఏష నేతి నేతి చూసారా, స ఏష నేతి నేతి ఆత్మా గృహ్య న గృహ్యతే. ఇట్లా గ్రహించుకోవాలి, లేకపోతే గ్రహించుకో ఉండదు. నేతి నేతి అనేది ఆత్మగృహ్య. నేతి నేతి అనేటువంటి ఉపదేశముల ద్వారానే వినాలి. ఈ నేతి నేతి అనేటప్పుడే బయటపడేది. నేతి నేతి అంటే ఇది కాదు ఇది కాదు అన్నావు కదా, స్థూలం కాదు సూక్ష్మం కాదు అన్నావు కదా, అప్పుడు జనాల్లో ఉండే లోపల ఉండేవన్నీ బయటకు వస్తాయి. మీరు అన్ని కాదంటే ఎట్లాగా అని. అన్ని కాదనేటప్పటికి వాళ్ళ అభిమానాలు కూడా పోతాయి అన్నమాట. అన్ని కాదంటే వాళ్ళు ఏదేది పట్టుకోన్నారో అది కూడా వదలాల్సి వస్తుంది. అది కూడా వదిలేయాలి అంతే. ఏది ఏది నాది నేను దాని మీద అభిమానము మమకారము మోహము ఉంటే పట్టదు. నేతి నేతి అనేటప్పటికీ స్థూలము కాదు సూక్ష్మం కాదంటే సూక్ష్మంలో ఉంటుంది అభిమానాలన్నీ పోవాలి, స్థూలంలో ఉంటుంది ఆసక్తి పోవాలి, రెండు పోవాలి. కాబట్టి ఆ విషయానికి సంబంధించింది కాదు ఇది. స్థూల విషయాలకి సూక్ష్మ విషయాలకి చెందింది కాదు. అట్లా అయితేనే గ్రహింపు, లేకపోతే నహి గృహ్యతే, లేకుంటే గ్రహించుకోలేవు. అందుకని ఏమంది శృతి, ఎతదద్రేశం అగ్రాహ్యం. చూసారా, మనం ఉపనిషత్తులు చదువుకొని ఉన్నాం కాబట్టి అవన్నీ వస్తుంటాయి. ఇంకా ఉపనిషత్తులు అధ్యయనం చేసిన తర్వాత బ్రహ్మసూత్రాలు చేయాలి. ఏతదద్రేశం అగ్రాహ్యం అవర్ణమచ స్తోత్రం తదపాణిపాదం నిత్యం విభం సర్వగతం సుసూక్ష్మం అని వచ్చింది కదా. ఏతదద్రేశం దృశ్యం కాదయ్యో, అగ్రాహ్యమయ్యా, కర్మేంద్రియాల చేత గ్రహించుకోలేమో అని చెప్పారు. అట్లా పరవిద్యా విషయం, పరమాత్మ విషయాన్ని అది కేవలం గురువు దగ్గర కూర్చొని వినాలి. గురువు దగ్గర కూర్చొని వినాలి. అది ఆ వినే చేష్టలే ఉండవు మన దగ్గర. అది ఒకటి పోవాల అంతే. ఎప్పుడు చెప్పినా తలాడించడమే పని అంతే. నాకు తెలుసా నెల తెలుసు అని చెప్పేస్తాను. ఏదోటి వినరా బాబు కూర్చో, నేను వినరా. అర్థమైందా? అలా డాక్టర్ల దగ్గర కూడా ఇట్లా కాదు సార్ మీరు ఆపరేషన్ చేయాల్సింది ఇట్లా చేయాలని చెప్పేటట్టున్నాడు. అన్ని చోట ఇదే పెత్తనం అయ్యా. ఇక్కడ బ్రహ్మ విద్య దగ్గర కృష్ణుడే చూడు, సాందీపుడి దగ్గర ఎలా కూర్చున్నాడు. అబ్బా, వాళ్ళ అమ్మ చూసి ఆశ్చర్యపోయింది. ఒరే నువ్వు గోకులంలో ఉన్నప్పుడు ఇట్లా ఉండేవాడు కాదు, ఇదేంట కాలు సర్దుకొని కూర్చున్నావు, జీవితంలో ఇలా పెట్టుకొని కూర్చున్నావు ఏంటంట. సాందీపుడి దగ్గర అలా కూర్చుంటాడు. తెలుసు విద్య దగ్గర ఎట్లా ఉండాలో తెలుసు. సనకాది మహర్షులు చూడు ఆయన దగ్గర ఎలా కూర్చున్నారో, దక్షిణామూర్తి దగ్గర కూర్చోవటం నేర్చుకోవాలి. తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్నించి అర్జునుడు చూడు మోకాళ్ళు ఆంచాడు, కింద పడిపోయాడు దెబ్బకే. శస్త్రాస్త్రాలంతా వదిలిపెట్టేశాడు. చెప్పు స్వామి అని. అట్లా అనమాట. అంటే బ్రహ్మ విద్య దగ్గరకు వచ్చేటప్పటికి అన్నీ వంగాల్సిందే. వినయం ఉండాలి. వినయం అంటే అన్నీ వంగిపోతాయి అనమాట. వినయం అంటే అన్నీ వంగుతాయి, అహంకారంతో సహా అనమాట. అట్లా అందుకనే ఈ ప్రకారంగా చెప్పారనమాట. ఇలాగా చెప్తూ ఇక్కడ ఏతదేశమగ్రాహ్యం అవర్ణమ చక్షు శ్రోత్రం అని అన్నిటినీ ఖండన చేసేసాడు. నేతి నేతి దీంట్లో నేతి నేతి వచ్చింది. ఏతదద్రేశము అగ్రాహ్యము అనగానే నేతి నేతి వచ్చింది. స్థూలము వచ్చింది, సూక్ష్మము వచ్చేసేసి. యదా హి ఏవ ఏష ఏతస్మిన్ అదృశ్యే అనాత్మే అనిరుక్తే అనిలయనే ఇత్యాద్య. యదా హి ఏవ ఏష ఏతస్మిన్ అదృశ్యే అనాత్మే అనిరుక్తే అనిలయనే ఇత్యాద్యాః మొదలైన ఉపనిషద్ వాక్యములు చెప్తుంది. ఇది దేంట్లో వచ్చింది? తైత్రీయ ఉపనిషత్తు. యదాహి ఏవ ఏష, ఎప్పుడైతే ఏష ఆత్మ, ఏష ఈ ఆత్మ అనేది, ఏ తస్మిన్ దీని యందు అదృశ్యే దృశ్యములుండవు.
దృశ్యం లేదు. అనాత్మే దేహములు లేదు. అనాత్మ అంటే నామరూప దేహాలు లేదు, ఉపాధి రహితం. అనిరుక్తే ఇది కటపటాది వ్యవహారముల వల్లే చెప్పలేం, ఇదిగో 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 అని చెప్పలేం. అనిరుక్తే అనిలయనే కాల దేశ వస్తువులతో కూడుకొని ఒక ఉపాధి రూపంలో ఒక చోట తోచేది కాదు, తెలియబడేది కాదు. అనిలయనం నిలయనము లేనిది, ఒక ఆశ్రయమే లేదు. ఆశ్రయం ఉండేది ఒక చోట ఉంటుంది. ఇప్పుడు ఎవరు చెప్పినా సరే వైకుంఠంలో ఉంటాడు, స్వర్గంలో ఉంటాడు మాటలు చెప్తావు కదా. ఈ బ్రహ్మం ఉంది, ఈ ఆత్మస్వరూపమైన బ్రహ్మము ఒక చోట ఉంటుంది అని చెప్పలేము, అంతటా ఉంటుంది. నేనై ఉన్నది, నేనయ్యే ఉన్నది అనమాట. నేనై ఉన్నది అనమాట. నా స్వరూపమేది. ఇప్పుడు నా స్వరూపం ఏదైతే ఉందో ఆ నా స్వరూపము ఇప్పుడు అది ఎక్కడా కూడా అతుక్కొని ఉండదు. ఎక్కడ కూడా అతుక్కొని ఉండదు. ఆ స్వరూపము మనసులో ప్రకాశించుకొని ఉంది. మనసు ఏం చేసింది? ఇంద్రియాలని పట్టుకొని ఉన్నది. ఇంద్రియాలు మనసు దేహాన్ని పట్టుకోంది. దేహము ఇంద్రియాలు మనసు ఏం చేసింది? కొన్ని బంధాలు పెట్టుకుంది, కొన్ని బంధాలు కలిగించుకుంది. ఒక గృహంలో పడి ఉంటుంది. ఇవే ఉంటాయన్నమాట దానిలో. మనసు, అహంకారము, బుద్ధి, ఇంద్రియాలు, దేహము, దాని అభిమానాలు అవే ఉంటాయి అక్కడ. దానిని ప్రకాశించేది ఉండదు, అంతటా ఉంటుంది, అది ఒక చోట ఉండదు. అందుకనే మనసు ఏం చేస్తుంది అంటే దగ్గరగా ఉండే మనసు ప్రకాశానికి అది మొత్తం వ్యాపిస్తుంది అనమాట మనసుకి. దాని అభిమానం మాత్రం ఒక్క చోట ఉంటుంది. అది చూసారా, అభిమానమేమో ఒక్క చోటే ఉంటుంది, దాని వ్యాపకమేమో అంత చోట్ల ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. అభిమానం మా ఊరంటే ఇది, మా చోట, మాది ఏంటంటే మా బంధువులన్నీ ఉంటుంది. దాని యొక్క ప్రకాశం ఏదైతే ఉందో పనితనము అంతటా ఉంటుంది. మరి అంతటా ఉన్నావు కదా, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు నువ్వు? నాది అనుకున్నాను స్వామి. అర్థమైతే నాది అనుకున్నాడు అంటే ఒక కారుని తీసుకొచ్చి మన ఇంటి ముందు పెట్టినట్టు. ఎప్పుడు చూసినా కారు ఇక్కడే ఉంటుంది, తిరగదా ఏంటంటే? చెప్పటం లేదండి, ఇక్కడే కూర్చుంది. అట్లా మైండ్ కూడా కారు అయిపోయి ఏమైందా, అక్కడే కూర్చుంది. కారు తిరిగే కారు కదా అది, అక్కడే పెట్టుకోసమే. అట్లా మైండ్ కూడా ఏం చేసింది? వ్యాపకమైన మైండ్ కదా, ఆ భార్య బిడ్డలు అక్కడే కూర్చొని పెట్టేసేసే మైండ్. అందుకని అక్కడే చేరిపోయింది అనమాట. చూసారా, అది ఎక్కువ రోజులు ఉండే కొలది ఏమొస్తుందంటే కారుకి ఎలాగైతే టైర్లన్నీ గట్టి పడిపోయి అయిపోతాయో ఇది కూడా గట్టి పడిపోయి అతుక్కుపోయి ఉంటుంది. గురువు గారు పిలిస్తే రాదు అది, అటు కాతలదయ్యా, అది కూడా అతుక్కుపోయింది. కారు లాగే ఎక్కువ రోజులు అలాగే పెట్టామనుకోండి ఏ అవయవమైన అలాగే అతుక్కుపోతుంది. అట్లా అయిపోయింది అనమాట. అందుకనే దానికి మోహం అమ్మకారాలు వచ్చేసి కదుపుతూ ఉండాలి మనసునే. అటు ఇటు ఇటు అటు అంత అన్ని దిక్కులు వ్యాపించుకునే మనసు అది. సమస్త దిక్కులను వ్యాపించే మనసు అది. అప్పుడు సమస్త దిక్కులని వ్యాపించే మనసు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆ సమస్తాన్ని వ్యాపించిన తత్వం చెప్పినప్పుడు అప్పుడు మనసుకి ఏమవుతుంది? వ్యాపకత్వం అనేది తెలుస్తుంటుంది. అది చెప్పలేదు కదా, వ్యాపకమైన తత్వం చెప్పకపోతే అక్కడే కారు పెట్టిన చోట, బండి పెట్టిన చోట అలా ఉంటుంది. చూడండి, ఎక్కడెక్కడో కార్లు ఇళ్ళు పెట్టేసి అలా ఉంటారు చూడండి, టైర్లు ఏమైపోయి ఉంటుంది చూడండి, రోడ్డు పక్కకి అక్కడే. అట్లా అయిపోద్ది మనసు. అలాగ కూర్చొని పెడితే ఆ కుటుంబమే, ఆ భార్య, బిడ్డలు, వస్తువులు అక్కడే. దీన్ని ఏమంటారు మనం? నూతుల కప్పలాగా అక్కడే ఉంటుంది. అది తత్వం ఏమంటే ఏంటది ఉండవు. ఎందుకంటే దానికి మోహ మమకారాలు వచ్చేస్తుంది. ఇది నాది, ఏది నేతి అంటే ఎంతది? నేతి లేదంటే కొట్టేయాలి కదా, తీసేయాలి కదా. అక్కడ ఇరుక్కుపోయింది అది ఆ మనసు. నేతి ఒప్పుకోదు.
ఇక్కడే ఉంటానండి, నేను ఎక్కడ కదలను అని చెప్పేసి అంతే. అది నేతి నేతి అంటే దానికి పడదనమాట. ఇది కాదంటే ఇది అనిపిస్తుంది కదా, ఇది అంటే అక్కడ ఉండిపోద్ది. ఇది కాదంటే దాటేస్తుంటుంది. ఇప్పుడు దాటేదానికి వీలు లేకుండా అయిపోయింది మనసు. చూసారా, దీని అభిమానము అనమాట. అభిమానం. అందుకనే ఎప్పుడైనా వ్యాపించుకున్నటువంటి మనసుకి ఏమి చెప్పినా వింటుంది అనమాట. దానికి కోపం తాపం ఏమి రాదు. వ్యాపకం లేని మనసు ఉంటుంది కదా, అహంకారానికి కూడా వ్యాపకం ఉండదు. దానికి వ్యాపకం ఉంటే అదేమవుద్ది, బ్రహ్మం అవుతుంది. వ్యాపకం లేకుండా ఉండే అహంకారం ఉంది. శరీరేంద్రియ పరిచ్ఛిన్నము, గృహాదుల పరిచ్ఛిన్నము, బంధాల పరిచ్ఛిన్నము కలిగి ఉంటుంది కాబట్టి దానికి కోపం వచ్చేస్తుంది. అటు ఇటు లాగితే అది చూసారా, ఏమన్నా నా నిలబడి నెడితే ఏముంటుందా, ఎందుకు నెడుతున్నావు నువ్వు, నిలబడి ఉండాలి కదా. అట్లా అలా కదిలే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. కదలకుండా ఉండే వాళ్ళు అలా నెట్టగానే కోపం వచ్చేస్తుంది. ఈ అహంకారం కూడా ఏమైంది, దేహేంద్రియాలు బంధాలతో అలాగా బిగుసుకుపోయింది కదా, దాన్ని కదిలితే ఎంత కోపమో. అది అందువల్ల అహంకారం ఎందుకు వస్తుంది అంటే బ్రహ్మజ్ఞానం ఉంది కదా, వ్యాపకమైన జ్ఞానం లేదు కాబట్టి వస్తుంది. వ్యాపకమైన జ్ఞానం కలిగించుకున్నటువంటి నేననే తత్వానికి కోపం రాదు, ఉద్వేగాలు రాదు, ఏమి రాదు. ఎందుకంటే అంతటా సంచారం, అంతటా వ్యాపించుకోండి. ఈ శరీరేంద్రియాలతో కూడుకొని బిగుసుకుపోయినటువంటి అభిమానం కలిగినటువంటి అహంకారం ఉంది, దానికే కోపం వచ్చేది, క్రోధం వచ్చేది, గొడవలు వచ్చేది. అన్ని వ్యాపకంగా ఉండేదానికి రానే రాదు. అది బాగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అట్లా ఈ ప్రకారంగా చెప్పారన్నమాట. నేతి నేతి ఆత్మ గృహ్యతే నహి గృహ్యతే. ఈ ప్రకారంగా ఇట్లాగే గ్రహించాలి, లేకపోతే గ్రహించినట్టు కాదు. ఏతద్రేశమగ్రాహ్యం అని చెప్పి యదా హి ఏవ ఏషా ఏతస్మిన్ అదృశ్యే. ఎప్పుడైతే ఈ ఆత్మ అదృశ్యే అని తెలుసుకుంటారో, అనాత్మే అని శరీరేంద్రియాలు పరిమితి అని తెలుసుకోరో, అనాత్మే అనిరుక్తే దాన్ని ఇలా చెప్పలేము నామరూపాల ద్వారా అని లేనే ఒక కాలదేశావస్థలకి కట్టుబడి ఉండే విషయం కాదు. ఇత్యాద్య ఇలాంటి శృతులు వ్యాపకత్వాన్ని బోధిస్తున్నాయి. వ్యాపకత్వాన్ని మన జ్ఞానం వ్యాపకమైనది అనమాట. స్మృతిరపి అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే. గీత కూడా చెప్పేది. స్మృతి అనగానే గీత తీసుకుంటాడు శంకర. అవ్యక్తోయం అచింత్యోయం, చూసారా, అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే. అవ్యక్తమయ్యా, అది వ్యక్తము కాదయ్యా. వ్యక్తము అంటే నామరూపాల వలె వ్యక్తమయ్యేది గానే కాదు. అందువల్ల నన్ను నేను ఎప్పుడైనా సరే, ఎప్పుడో ఊరంతా తిరిగేవాడిని, ఒక్క చోట ఉన్నావురా నువ్వు అని చెప్పలేము. ఆయన్ని చెప్పలే, నేను అంతా తిరుగుతాను, నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, ఎప్పుడు అంతటా అట్లా. అందుకని వ్యక్తం కాడనమాట. ఒక్క చోట ఉంటే వ్యక్తం అవుతాడు, అంతటా ఉంటే వ్యక్తము కాదు. అంతటా ఉండేది వ్యక్తం కాదు. మూడు అవస్థలు వ్యాపించుకునేది వ్యక్తం కాదు. ఒక అవస్థలో చేరుండేది వ్యక్తం అయిపోద్ది, తెలిసిపోద్ది. అంతటా వ్యాపింపబడినది వ్యక్తము కాదు. ఎందుకు వ్యక్తం కాదు అంటే అన్ని నామరూపాలు దాని మీద కల్పితమైంది కదా, ఏ నామరూపం అని చెప్పేదానికి వీలు లేదు కదా, అందుకనే వ్యక్తం. అవ్యక్తం అంటే కనిపించలేదని కాదు, ఏ నామరూపానికి డిపెండింగ్ లేదు. ఒక నామ రూప కాల దేశములకు అంటుకుపోయి ఉండేది కానే కాదు. చూసారా, అది బాగా తెలుసుకోవాల్సింది. అర్థమైందా? అట్లా అది. ఇప్పుడు ఎప్పుడైనా సరే 4 ఫంక్షన్లకు వెళ్ళాలి మీరంటే, ఒక ఫంక్షన్లో కడుపు నింపుకోరు. 4 ఫంక్షన్లు వచ్చినాయి కదా మీరు, అందులో కారు ఒకటి పెట్టుకొని బాగానే ఉన్నారులే, అక్కడ పోయేది ఒక స్పూన్ తినేసి లేచి వెళ్ళిపోయేది.
4 ఫంక్షన్లు అటెండ్ చేయాలి. ఇప్పుడు ఒక ఫంక్షన్ వాడు ఉంటాడు కదా, వాడు తింటూ కూర్చుంటాడు, కనిపిస్తాడు అందరికి. 4 ఫంక్షన్లు నువ్వు అక్కడ ఉన్నావే, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసావు, అంతేనయ్యా 4 ఫంక్షన్లు మాది. ఎక్కడేం చేయను, అక్కడ ఒక ముద్ద ఇక్కడ ఒక ముద్ద. అందువల్ల కృష్ణుడికి ఎప్పుడైనా ఈ రోజు అంతా ఉండాలి, ఉదయం ఇడ్లీ వేసా, మధ్యాహ్నం పులిహార చేసా, సాయంత్రం ఏమో ఇది చేశాను, ఉండిపోమంటే ఏ భార్య అయినా ఉండను, నేను ఉండను అని చెప్తాడు. ఏం స్వామి అంటే, కొద్దిగా మంచినీళ్ళు తాగేసిపోతాను. ఇంకా నేను 1000 పూజారు, నేను నాకెందుకు ఇయ్యంటే అర్థమైందా? అలా ఉండడు. కాబట్టి ఇక్కడ కనిపిస్తాడు, అక్కడ కనిపిస్తుంటావు నువ్వు. కాబట్టి పరమాత్మ సర్వభూతాశయుడు, సర్వభూతములు ఎందు ఉండేవాడు. ఒక భూతానికి కట్టిపెట్టేసి దానికి మమకారాలు ఎట్లా చేస్తావయ్యా నువ్వు? చేసేది కుదరదు. సర్వవ్యాపి. అందుకని మనలో ఉండే చైతన్యాన్ని దేహేంద్రియ పరిచ్ఛిన్నముగా భావించుకున్నప్పుడు నీకు అహంకారము, అభిమానము, దేహాభిమానము, దేహేంద్రియ సంఘాతము కలిగిపోద్ది. అదే మన స్వరూపాన్ని సర్వవ్యాపకమైన వాడని తెలుసుకున్నప్పుడు ఏమవుద్ది? మీ చుట్టమే వచ్చాడు, మీరు డాక్టరు, మీ హాస్పిటల్కి మీ చుట్టమే వచ్చాడు, వాడి దగ్గరే కూర్చుంటారు. మీరా ఒక ఇంజెక్షన్ వేసేసి వెళ్ళిపోతారు. మరి చుట్టం కాదురా, కూర్చోపోయావు కదా, బోలేవాడు నువ్వు. నేను డాక్టర్ రా, బోల్డ్ రౌండ్లు వేయాలి నేను. నువ్వు చుట్టమని ఇప్పుడు కూర్చొని కూర్చుంటారా? పాప అసలు బోల్డ్ పేషెంట్లు ఉన్నారు నాకు, నేను తిరగాలి కదా, ఇక్కడే కూర్చుంటాను. నువ్వు చుట్టమైనా సరే, భారీ అయినా సరే అక్కడ కూర్చోను నేను. ఎందుకనే దానికి ఒక ఇంజక్షన్ వేసా వెళ్ళిపోతుంటాను నేను. అర్థమైంది? ఎన్ని రౌండ్లు వేయాలండి? అట్లా పరమాత్మ బ్రహ్మ మొదలుకొని పిపీలిక పర్యంతము సర్వవ్యాపి కనుక చూసారా, ఆయన అవ్యక్తమే. వ్యక్తమో కాడు. అవ్యక్తం అంటే ఇప్పుడు అర్థమైందా? అవ్యక్తం అంటే కనిపించకుండా ఉండేదని కాదు. అర్థమైందా? కనిపించాడా ఒక నామరూపంతో కనిపిస్తాడు. ఒక నామరూపంలో ఉండడయ్యా అంటే అవి. చూసారా అర్థం? మీరేమని ఉంటారు అర్థమా? అవ్యక్తం అంటే కనిపించడు అని. ఇక్కడేముంటే అన్ని నామరూపాలు ఆయనే అయి ఉంటే ఏ నామరూపంతో నువ్వు ఫిక్స్ చేస్తావు ఆయన్ని? చెప్పు, ఏం నామరూపం ఫిక్స్? ఉట్టిదేనే. అసలు ఒక నామరూపంతో లిమిటేషన్స్ లేవు ఆయనకి. అందువల్ల దేర్ఫోర్ అవ్యక్త. వ్యక్తమైన వాడు వ్యక్తమయ్యాడంటే ఒక్క నామరూపమే, పరిచ్ఛిన్నం. అవ్యక్తం అంటే ఏ నామరూపాలకి లోబడిన వాడుగానే అన్ని నామరూపాలు ఉంటాయి. ఎందువల్ల సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం. చూసారా, అర్థాలు చూసుకోండి ఎప్పుడైనా. అవ్యక్తం అంటే మీరేమనుకున్నారు? అదృశ్యం, అదృశ్యం, కనిపించేది కాదు, కనిపించేది కాదని. ఇప్పుడు అదృశ్యం అనే పదానికి కూడా అర్థమే లేక చెప్పాను. దృశ్యమే కాదు పొర. దృశ్యం అంటే పరిచ్ఛిన్నము, అదృశ్యం అంటే సర్వవ్యాపకము. కాబట్టి పర్టికులర్ ఈ దృశ్యం కాదైనా ఎవ్రీథింగ్. అన్ని నామరూపాలకు చెందిన వాడు ఏ నామరూపము అని చెప్పలేము. అందుకని ఆయన అవ్యక్త. అట్లా చెప్పకాదండి మీరు, ఒకటే నామరూపం అని, ఒకటే డ్రెస్ కోడ్ అని, అన్నీ ఆయనే. అర్థమైందా? అన్నీ అన్నీ. అది అవ్యక్తం అంటే. చూసారా, ఆ పదాలు బాగా అర్థం చేసుకోవాలి. అవ్యక్తం, అచింత్యం. పర్టికులర్గా దీన్ని వ్యక్తమైంది అనుకో, దాన్నే చింతన చేస్తాం. ఆయనకి ఇది ఈ నామరూపం, ఈ నామరూపం అని. అట్లా అలాగా అనకూడదు ఎప్పుడో. అర్థమైందా? కృష్ణుడికి ఏ పదార్థం ఇష్టమో, శివుడికి ఏ పదార్థం ఇష్టమో, రాముడికి ఏ పదార్థం ఇష్టమో, రాధమ్మకి రాధాదేవికి ఏమి ఇష్టమో, ఏమిట్రా అంతేనా? అట్లా ఇష్టమైన పదార్థాలు వండి పెడుతుంటారు కదా. ఊరుకోరా, పరిమితం చేసేస్తున్నాం ఆయన్ని. ఏం చేస్తున్నా? పరిమితం చేస్తున్నాం. అందుకని కృష్ణుడు ఏం చేశాడు, ఒకరింటికి పోయినప్పుడు, రుక్మిణి ఇంటి దగ్గర పోయినప్పుడు కాకరకాయ కూర ఉండు, వేరే వాళ్ళకి చెప్పకో కాకరకాయనే.
ఇంకో వాళ్ళ దగ్గరికి పోతే నీ కాకరకాయ అసలు తినబ్బా అంటాడు. అక్కడ తినేసి వచ్చి రుక్మిణి దగ్గర ఏమో కాకరకాయ తినడు. తినేసి నేను కాకరకాయ అసలు ముట్టుకోను, లైఫ్లో ముట్టుకునే లేదు అంటాడు. మరి ఏమయ్యా నీకంటే ఇంకోటి చెప్తాడు, ఇంకోటి చెప్తాడు. అన్ని కూరలు తింటాడు, ఏ కూరకి లోబడి అసలు నేను కూరలే తిన్నప్పా అంటాడు. నేను కూరలే తినవాడు, అన్ని కూరలు తినేవాడు ఏ కూర తినడు. అర్థమైందా? అది వీళ్ళేమో పర్టికులర్గా స్వామివారికి ఇది ఇష్టమో అది ఇష్టమో అని బృందావనంలో ఉండే మహాభక్తులు చెప్తుంటారు మీద. అర్థమైందా? ఆయన అష్టబారులు అడిగిన ఏం కూర ఇష్టం ఆయనకి, ఆయన చెప్తాడు ఆయన ఏది తిన్నట్టు నేను ఉపవాసం అండి నేను అంటాడు. మరి అందరి దగ్గర ఉంటారు, మరి అస్కలిత బ్రహ్మచారి అంటారు ఏంటి? ఎవడు నేను అంటుకుంటే కదా నేను అసలు ఈ దేహేంద్రియాలని ఎవడు ముట్టుకోలేదు. ఏ ఇంద్రియాలు నేను సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అస్కలితం. ఎక్కడ అంటుకుంటే ఒకటి ఆయన సర్వభూతాల్లో బ్రహ్మ మొదలుకొని పిప్పీలకి పర్యంతం ఆకాశవత సంగస్వరూప అనమాట. అందుకని ఆయన చింత చేయలేమన్నమాట. ఈ రూపంతో పర్టికులర్గా ఈ రూపంలో గోచరమవుతాడు పరమాత్మ అనేది. ఈ ఆత్మ గోచరమయ్యేదిగానే బాల్యంలో ఉన్నాడు, యవ్వనంలో ఉన్నాడు, అన్నీ చూసిన అవస్థలలోనూ ఉన్నా సరే ఆయనకు ఒక అవస్థ అనేది లేనే నో. అచింత్య, చింతన చేయలేము. ఇంద్రియాలతో కానీ మనసుతో కానీ నామరూపాలతో కానీ గుణాలతో కానీ అచింత్యం. చూసారా? అచింత్య అయం అవికార్య. అందుకనే చింత చేసామనుకోండి వికారం అయిపోతాడు. చింత చేస్తే ఏమవుతాడు? మరి చింతన చేయలేదు కదా, నామరూపాలను పెట్టి చింతన చేయలేదు కదా, అవికారి. నీకు వికారాలే లేవు స్వామి, దేంట్లోనూ అవికారిగా ఉన్నావు. చూసారా? అవికారి అంతటా వ్యాపింపబడి ఏ నామరూపాలకి కట్టుబడి లేకపోవడం బట్టి నువ్వు చింతన చేయలేవు, వికారాలు రాదు. ఒక నామరూపం పర్టికులర్గా పెట్టుకున్నారనుకో వికారాలు వచ్చేస్తుంది దానికి. ఒక నామరూపం పర్టికులర్గా ఉంటే వికారాలు వస్తాయి. అందుకని మనము ప్రతిసారి ఫోటోలు మార్చాల్సి వస్తుంటుంది. పాత ఫోటో పెడితే కుదరదు. అందుకనే ఎప్పుడు తీసుకునేటప్పుడు తక్కువ ఫోటోలు తీసుకోవాలి, 4-5 తీసుకోవాలి. మళ్ళీ ఏదో అయిపోద్ది, మళ్ళీ మారిపోద్ది. అచింత్యం అంటే మనము అచింత్యం అనమాట. ఈ పర్టికులర్గా ఈ నామరూపాలతో ఉండామని చెప్పకూడదు. అర్థమైందా? అట్లా అప్పుడు ఎంట్రుకలు నల్లగా ఉండేది, ఇప్పుడు తెల్లబడిపోయింది, ఇప్పుడు ముఖమంతా ఇదైపోయింది. ఆ ఫోటోలు పనికి వస్తాయా? పనికి రావు. అట్లా ఎప్పుడైనా సరే ముదిరిపోయిన వ్యక్తి ఉంటాడు కదా, 40 ఏళ్ళు 50 ఏళ్ళు 32 ఏళ్ళు ఫోటో చూపించేసి ఇదిగో నేను పెళ్లి కొడుకు అంటాడు, ఊరుకుంటాడు. ఇట్లాగే వాడు చూపించి బ్రహ్మానందం చూపించినట్టుగా ఎవరా. అందుకని ఒక నామరూపాలతో చింతించలేవు కాబట్టి అన్ని నామరూపాల్లోనూ దూరి ఏ నామరూపాలకి అంటుకోకుండా ఉన్నాడు కాబట్టి అచింత్యం. ఈ స్వరూపం అంటే ఏ నామరూపాలకు కట్టుబడి ఉన్నాడు, అందుకని అచింత్యం. అందుకని అవికారి, వికారాలు రానే రావు. వికారాలు వస్తే చింత, ధ్యానించవచ్చు. ఇక్కడ వికారాలు చేయలేవు కదా, వికారాలు లేవు కదా, అందుకనే ధ్యానించలేవు, చింతించలేవు. అది అవికార్య అయం ఉచ్యతే, అయం ఆత్మ ఉచ్యతే. ఈ ఆత్మ అవికారండి అని ఇట్లాంటి వాటిలో చెప్పి తదవ్యక్తం ఆహాహి, అది వ్యక్తమయ్యే విషయము కాదు. చూసారా? ఇన్ని రకాలుగా చెప్పారు కదా. ముందు ఏం చెప్పారు? మూర్తాలు అని చెప్పారు కదా. మూర్తాలు అని చెప్పినప్పుడే మనకు అర్థం కావాలి. ఊరి ఏదో ఒకటి చెప్పరా అంటే మూర్తం అంట, అమూర్తం అంట, చరమంట, అచరమంట. చూసారా? చరము ఒక్కటి చెప్పు, ఒక మాట కాదు. చరము అయినే, అచరము సత్తు అయినే, తెత్తు అయినే, మూర్తమాయనే, అమూర్తమైన. అందుకని ఈ మాట ఏం చేసేది? దీన్ని అవ్యక్త. ఏ నామరూపంతో కానీ ఆయన వ్యక్తమయ్యేవాడు
కాదు. అందుకని ఏ నామరూపంతో వ్యక్తమయ్యేవాడు కాదు కాబట్టి జగత్తులో ఎన్ని రకాలు మనం నామరూపాలు చెయ్యొచ్చో అన్ని రకాలు చేసినా సరే దానికి కూడా విలక్షణమైపోయాడు. అందుకని జగత్తులో ఎన్ని ఎన్ని నామరూపాలు ఉంటాయో అన్ని సహస్రనామాలు పెట్టినా సరే చూసారా ఆయన ఏం చేశాడు? అనామైపోయాడు. నామూలేదు నువ్వేనాడు పట్టుకోయ్యా ఏ నామరూపానికి అందేవాడు కాదు. దేర్ఫోర్ అవ్యక్త. అందువల్ల మనకి ఒక నామరూపం అనేటువంటిది శాస్త్రంలో ఎందుకు లేదు? పర్టికులర్ ఒక్క నామరూపం ఎందుకు లేదు? అన్ని నామరూపాలు ఎందుకు చెప్తున్నాము? అన్ని రకాల అవతారాలు ఎందుకు చెప్తున్నాము? చెప్పినవన్నీ సరిపోతాయా అంటే కాదు. చెప్పినవి కూడా సరిపోవు. ఇంకా చెప్పాలా? చెప్పుకో, అప్పుడు కూడా సరిపోవు. ఎన్ని చెప్పినా సరిపోవు. ఒక్కటే సరిపోద్ది. ఆయన అచింత్యం, అవికారి, అవ్యయ, అవ్యక్త. ఆ మాట సరిపోద్ది. అట్లా అని లేదని కాదు. ఇదంతా ఆయనే అయినాడు. ఏది ప్రత్యేకమైన ఒక్కటి మాత్రము ఆయనే అని చెప్పేదానికి వీలు లేదు. అందుకని వాళ్ళు ఆ మాటలన్నీ మన తెలుగులో కూడా చెప్పారు. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి అని. అట్లా చెప్పలేమయ్యా, అన్ని చోట్ల ఉంటాడు ఆయన. అది అట్లా. అపిచ సంరాధనే ప్రత్యక్ష అనుమానాభ్యాం అపిచ సంరాధనే ప్రత్యక్ష అనుమానాభ్యాం అపిచ అసంరాధనే సమ్యక్ రాధనే ప్రత్యక్ష అనుమానాభ్యోమని ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? అంతేకాదు ఇంకను వాళ్ళు ఇలా చెప్పినారయ్యా, ధ్యానాది ఆరాధనలో చూస్తారు వాళ్ళు. ఇట్లా ఏదో ఒక రకంగా మామూలు ద్వైతవాదులు వీళ్ళందరూ ఉన్నారు కదా, ధ్యానాది ఆరాధనాదుల్లో చూస్తారు. ధ్యానము చూసారు, దీంట్లో భావించుకోవడం, దానిలో భావించుకోవడం అని ఇంకో భావించుకున్నదంతా ఆరాధన చేసుకుంటుంటారు. ఏదేది నువ్వు భావం చేసుకున్నావో రాయి, రప్ప, చెట్టు, పుట్ట, నీరు, నిప్పు అట్లాగా దాన్ని ఆరాధన చేసుకుంటుంటారు. మరి ఆయన దొరకపోతే ఏం చేస్తాము? ఆయన ఈ రూపంలో దొరకలేదంటే నేనేం చేయను. అప్పుడు ఏం చేయమంటావు స్వామి? మీరు ఒక రూపంలో దొరకటం లేదు కదా, నీకు ఏ రూపమో ఆ రూపంలో చేసుకోబో. నువ్వు ఏ రూపంలో చేసుకో. ఆ రూపంలో చేస్తే వస్తావా? ఆ రూపం నేను కాదు, ఏదో ఒక రకంగా వస్తా. నువ్వు చేసే రూపంలో మాత్రం నీకు రాను. నువ్వు చేసే రూపంలో మాత్రం నేను రాను. వేరే రూపంలో వచ్చి నీకు చూసారా చేయవలసింది చేస్తా ఏదో ఒక రూపం. అంతేనా? అట్లా బాగా తెలుసుకోవాలి. అందుకని వాళ్ళు ఏం చేశారు? ప్రత్యక్ష అనుమానాలతో అలా తెలుస్తుంది. వాళ్ళు ప్రత్యక్షాది ప్రమాణాలను ఆశ్రయించుకున్నారు. ఆ విధంగా దాన్ని ప్రత్యక్షాది ప్రమాణాలతోనే చూస్తున్నారు ఈ ద్వైతవాదులు. శృతి తాత్పర్యము ఎరగని వారు ఇట్లా చూస్తున్నారు అనమాట. అది చెప్తున్నారు దీని భాష్యం. అపిచ ఏనమాత్మానం నిరస్తమస్తం నిరస్త సమస్త ప్రపంచం అవ్యాక్తం సంరాధన కాలే పశ్యంతి యోగినః అపిచ ఏనమాత్మానం నిరస్త సమస్త ప్రపంచం అవ్యక్తం సంరాధన కాలే పశ్యంతి యోగినః సంరాధనం చ భక్తి జ్ఞాన ప్రణిధానాది. అది చివరికి ఆ ఈశ్వరుడు గురించి గొడవపడి ఇతరు కూడా ఎవరు పతంజలి యోగ కూడా ఆయన ప్రణిధానాద్వా అని చెప్పేసి ఒప్పుకున్నాడు. శాస్త్ర ప్రమాణాన్ని ఒప్పుకోకపోతే అది చివరికి వచ్చి కష్టం అయిపోతుంది. శాస్త్ర ప్రమాణాన్ని ఒప్పుకుంటే వాళ్ళకి ఒక దారి దొరుకుతుంది, లేకపోతే కష్టం అయిపోతుంది. అట్లా
అందుకని సంరాధనంచ భక్తి ధ్యాన ప్రణిధానాది అనుష్ఠానం చేస్తున్నారనమాట జనాలకి. ఏదో ఏదో ఒక దానికి దొరకడు కదా ఆయన. ఏదో గురువులు ఏం చెప్పారు, శాస్త్రం కూడా ఏం చెప్పింది, ఏదో ఒకటి ఉపాసన చేసుకోబో, నీ ఇష్టం వచ్చినట్టుగా, నీ ఇష్టం వచ్చినట్టుగానే నీ ప్రకారమే చేసుకో. అందుకని పూర్వము ఆ పద్ధతి ఉండేది, అది కూడా మంచిదే ఆ పద్ధతి. ఆ పద్ధతి ఏం చేశారమ్మా, నీకు ఏ దేవత ఇష్టమమ్మా అని అడిగేవాడు. నాకంటే శివుడు అంటే ఇష్టము, ఆ శివ మంత్రం ఇస్తానులే పో. నీకే మంత్రం, నీకెవరు దేవత ఇష్టము? నాకు అమ్మవారు మంత్రం ఇస్తాం. అట్లా అది పద్ధతి అనమాట. ఆ గురువు గారు ఏ ఉపాసన చేస్తున్నారో దానిలో మనం వెళ్ళకూడదు, సరిపోదు. మన ప్రకారమే మనం అడగాలి. నీకు చిన్నప్పటి నుంచి ఏ దేవత అంటే నీకు చాలా ఇష్టమో చెప్పరాదు అని ఆ మంత్రం ఇస్తారన్నమాట. అప్పుడు కూర్చుంటుంది, అర్థమైందా? అట్లా అప్పుడు కూర్చుంటుంది, సెట్ అవుద్ది. లేకపోతే గురువు గారేమో అమ్మవారి ఉపాసనలు అంటే అందరికి అమ్మవారు తగిలించినాడు అనుకోండి, లేనిపోని వస్తుంది. గురువు గారు శివుడు అయితే శివభక్తి ఇవ్వకూడదు. ఇలాగా సనాతన ధర్మం అలా కాదు. నీకేది ఇష్టమో అది చెప్పు, ఆ మంత్రం నేను ఇస్తాను పో, చేసుకోబో. కొద్ది రోజులే అది, తర్వాత ఎక్స్పైర్ అయిపోద్ది అది. అర్థమైందా? తర్వాత మార్చుకోవాలి అది. అర్థమైందా? అట్లా ఈ బ్రహ్మ విద్య దగ్గర అట్లా కుదరదు. సర్వ వ్యాపకమైన విషయం కదా, అందరికి చెప్పచ్చు. కర్మ విషయంలో ఎవడి ఛాయిస్ ఉంటుందో అదే చెప్పాలి. కల్టు తయారు కాకూడదు అని చాలా చేశారు మనోళ్ళు. కల్టు తయారు కాకూడదయ్యా, ఇస్కాన్లో పోయి చేరకూడదయ్యా నువ్వు. వాడేవాడు ఇస్కాన్ అందరికి అంటిస్తున్నాడు, అదే నా అమ్మ. అట్లా చేయకూడదు. కల్టులు అంటారు దాన్ని. ఇస్కానే, గౌడియా మతమే, శైవమే, శాక్తేయమే, కల్ట్ అయిపోద్ది. కల్ట్ అంటే తెలుసు కదా, గ్రూప్, గ్యాంగ్ తయారు కాకూడదు. బ్యాడ్జీలు వేసుకొని తిరుక్కోవడం అది చేయకూడదు. అట్లా చేయకూడదమ్మా. గురువు గారు ఎలా ఉండాలి, అన్ని దేవతల గురించి చెప్పేవాడుగా ఉండాలి. అన్ని దేవతా మంత్రాలు ఇవ్వాలి. ఒక్క దేవత మంత్రం ఇచ్చినావు అనుకోండి, శృతి ఇబ్బంది పడుతుంది. ఇట్లా చేసినావు ఏంటో నువ్వు, మిగిలిన దేవతలంతా వదిలేస్తున్నాడు వాడు, మిగిలిన దేవతల మీద కక్ష పూరుకొని ఉన్నాడు. ఎవడరా చెప్పింది అది శాస్త్రం బాధపడుతుంది. అది బాగా తెలుసుకోవాలి. ఏంది, సర్వదేవతల యొక్క ధ్యానారాధనాది అన్నీ చెప్పాలి, నీకేది ఇష్టమో. అదే బ్రహ్మ విద్య దగ్గరికి వచ్చిన మాటలు అట్లా అడగరు, శాస్త్రమే చెప్తారు వాళ్ళు. శాస్త్రం చెప్పారు అనుకోండి, నీకు అర్థమైపోద్ది. ఇలా పరిచినట్టు ఉంటుంది కదా. అప్పుడు నీకు అమ్మో మన బొట్టోళ్ళకి ఉపాసన కూడా వద్దులేపా, మనకెందుకని. ఒకసారి ఈయన కుటుంబరావు అనే ఒక ఆయన ఉంటాడు కదా ఈ ఊర్లో, ఆయన దగ్గరికి గణపతి ఆయన వచ్చారు. నేను దీప్తానంద వెళ్ళినప్పుడు, మీరు ఏం ఉపాసన చేశారు? మాకెందుకండి ఉపాసన, ప్రస్థానత్రయమంతా మేము గురుముఖంగా విని ఉన్నాము, తెలుసుకొని ఉన్నాము, మాకు ఉపాసనలతో పని లేదు జప్పు చెప్పేవాడు. మనకు ఒక ఉపాసన ఉంటుంది, మనకు ఒక ఉపాసన ఉండదు. మాకు బ్రహ్మ విద్య కదా, అంటే ప్రస్థానత్రయం కదా, అందుకని ఒక ఉపాసనా దేవతకి కట్టుబడి ఉండరు. అది కూడా మళ్ళీ లంపటం అయిపోద్ది. ఒక ఉపాసనకి ఒక దేవతకి కట్టుబడి ఉన్నారనుకో, ఫెనటిజం వచ్చేస్తుంది లోపల, కరుడు కట్టిన వాదము. ఇంకో దేవతను నువ్వు ఒప్పువు, దాంట్లో పుట్టుకొని కూర్చుంటావు. అప్పుడే శాస్త్రం ఇబ్బంది పడిపోద్ది, పంచాయతనానికి ఇబ్బంది వస్తుంది. అట్లా చేయకూడదు అనమాట. అన్ని దేవతలని గురించి మనం అధ్యయనం చేసుకొని ఉండాలి. అట్లాగైనా సరే నీ ఇష్ట ప్రకారమే ఉపాసన చేసుకోవాలి, నీకు ఇష్టమైన దేవతే. అర్థమైనా? అది బాగా తెలుసుకోవాల్సింది. అట్లా ఇష్టమని కూర రోజు అదే వండుకోముగా. మీకు ఇష్టం ఉంటుంది ఒక కూర, దాంట్లో నాకు చామదుంపల పులుసు అంటే ఇష్టము, రోజు ఏమిటావా? వద్దు. అర్థమైందా? ఆ రోజు చేసినప్పుడేమో వాడికి ఆనందము, మొదటి రోజు మళ్ళీ రెండో రోజు వద్దంటాడు, వేరే అంటాడు. అది పెద్ద ఇంట్రెస్ట్గా తినడం. ఫేవరెట్ ఏమో ఇదే, మిగిలినవి అట్లా. అందువల్ల కథం పునః అవగమ్యతే. మరి ఈ విషయాన్ని మేము ఎలా అర్థం చేసుకోము అంటే, సంరాధన కాలే పశ్యంతి ఇతే.
ప్రత్యక్ష అనుమానాభ్యాం బాగా ఆరాధన చేసే సమకాలంలో వాళ్ళు ఆ దేవత యొక్క దాని గురించి ఆ ఫలితాల గురించి ఆ భావాల గురించి వాళ్ళు బాగా బాగా అనుమానం చేసుకొని ఉంటారట. నాకు ఈ దేవత అంటే బాగా పట్టిందండి, ఈ విద్య అంటే నాకు పట్టిందండి, ఈ గురువు అంటే నాకు పట్టాడండి అన్నట్టుగా ఉంటారు. అప్పుడు వాళ్ళకి దాంట్లో బాగా అభినవేశం కుదిరుంటుంది. శృతి స్మృతిభ్యామిత్యర్థః. శృతి స్మృతులు ఇవన్నీ చెప్తాయి దీన్నే. ఏ యదా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం అని. తథా హి శృతి పరాంచికాణి విదృఢ స్వయంభూః పరాం పశ్యతి నాంతరాత్మన్ తస్య ధీరః ప్రత్యేగాత్మానం ఐక్షత. ఆవృత్త చక్షుః అమృతత్వమిచ్చన్ ఇది. కాబట్టి ఇది ముండకంలో ఉంది, తర్వాత కటలో ఉంటుంది, అలాగా ఉంటాయి ఈ మంత్రము. పరాంచికటి ఎందుకంటే బహిర్ముఖం అయిపోయింది ఇంద్రియాలు మనకి బహిర్ముఖమే అయిపోయింది. అందరికి పుట్టిన వాళ్ళకి అందరికి ఇంద్రియాలు బహిర్ముఖమే అయి ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కడికి బహిర్ముఖమే అయి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏ వస్తువు బకెట్లో బిందెలు తయారు చేసేటప్పుడు ఒకే మూత పెడతాడు, ఒకే వైపే పైకి. కొండకి పైకి పెడతాడా కిందకి పెడతాడమ్మా? కిందకి పెట్టి నీళ్ళు పెడితే పైకి పెడతాడు, కింద క్లోజ్ చేసుకుంటాడు బిందులు బకెట్లు అని. అట్లా లేదు ఈ బిందుకి, ఈ కొండకి అట్లలా తయారు చేసేది. అర్థమైందా? ముళ్ళంతా కన్నాలు చేసి పెట్టి ఏం స్వామి నువ్వు చూడు చూడండి, ఆ బకెట్లు కొండలు తయారు చేసేవాడు దీన్ని నేర్చుకోండి. బ్రహ్మము ఏమంటే మీరు ఇట్లాగా ఈ కొండ ఒకటి తయారు చేశారు, ఒళ్ళంతా కన్నాలు పెట్టి కూర్చున్నారు మీరు అంటే బ్రహ్మదేవుడు ఏమంటాడు? అర్థమైందా? ఒళ్ళంతా కన్నాలే. తోలు తెత్తిది 9 తోటలు తుస్సు మనకు ఖాయం. ఆ తుస్సు మనకుండా ఉంది చూడదే. అయ్యో రామ, మీకు కోపంతో పాటు ప్రాణం కూడా కలిసి ఉంటే భలే ఉండేది. తగ్గసంగి కోపం వస్తుంది, ఆ కోపం కూడా వెళ్ళిపోవాలి ప్రాణం డిస్మంట వెళ్ళదు. అది వాడు ఏం చేయడు, కోపం వేరుగా పెట్టాడు, ప్రాణం వేరుగా పెట్టాడు. అర్థమైందా? ఇసురు పారేస్తాం కదా కోపంలో, అప్పుడు ప్రాణం కూడా ఇసురు పారేయాలి అంతే, చేతికి అందేటట్టుగా. పీడ పోతుంది దెబ్బకి. కాబట్టి 9 రంధ్రాలు పెట్టి ఈ కుండం తయారు చేసేసినావు ఏంటయ్యా? పెద్దానికి బకెట్కి కానీ బిందెకి కానీ ఒకటే కన్నం ఉంటుంది అట్లా. అందుకనే ఈ ఇంద్రియాల్లో నుంచి మన దృష్టి బయటకు వెళ్ళిపోయింది. పరాంచికాణి విదృఢ స్వయంభూ పరాంగ్ పశ్యతి నాంతరాత్మన్. బయటే చూస్తావేంటి, లోపల చూసుకోవేంటి? బయటే. అర్థమైందా? ఎంతటి వాళ్ళైనా సరే ఇంట్లో కూర్చునే వాళ్ళు తక్కువ, బాల్కనీలో వచ్చి కూర్చొని చూస్తుంటారు అందరినీ. ఎవరా మీకు పని లేదు? పల్లెటూరులో అయితే మరీ ముద్దు రకాలు. ఆ తిన్నెలు ఒకటి కట్టుకుంటారు ఇంటి ముందా, ఆ చాట్ల బియ్యం తీసుకొచ్చి కూర్చునేది. ఇప్పుడైతే శుభ్రమైంది బియ్యము, వాళ్ళకి పని తగ్గింది. చాట్ల బియ్యం వేసుకునేది, కూర్చునేది. ఆ వచ్చిపోయే వాళ్ళంతా చూసేది పల్లెల్లో. ఇదే పనిగా ఇంట్లో ఎప్పుడు కూర్చుంటారో ఏమో కానీ ఇదే పని. అట్లాగా పరాంచికాణి వితృఢ స్వయంభూ పరాంగ్ పసిది నా అంతరాత్మ. బయటే చూపు, లోపల చూసే పనే లేదు. అది అనమాట. ఒకనొకడు ధీరుడు మాత్రమే, వివేక మాత్రం, ముముక్ష మాత్రం, జిజ్ఞాస మాత్రం ప్రతిగాత్మతత్వాన్ని తెలుసుకోవాలని తన యొక్క అంతర్ముఖ చక్షువులు లోపల తిప్పుకుంటాడు. ఇట్లా అమృతత్వాన్ని కోరి, మోక్షాన్ని కోరి అనమాట. అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళాలి ఆయన. అందుకనే మనకి విగ్రహారాధన వచ్చింది. మన దృష్టి బయట ఉంటుంది, అది కూడా వెరైటీ దృష్టి. అర్థమైందా? ఎన్ని వీధుల్లో ఎన్ని హోటల్స్ ఉన్నాయి. ఎవడు కావాల్సినవాడు పోతుంటాడు, ఆ హోటల్కి పోతాడు, ఈ హోటల్కి పోతాడు. ఒక్క హోటల్ లేదు కదా, కాబట్టి ఒక్క దృశ్యం లేదు కదా.
ఒక రూపం నామరూపం లేదు కదా, అనేక నామరూపాలు కదా, అనేక దేవతలు ఆరాధించుకోబో. ఎందుకంటే బహిర్ముఖమైపోయిన ఇంద్రియాలకి ఈ ధ్యానము, ఆరాధన, పూజ, వ్రతము, మొక్కులు, తిరుగుళ్ళు ఉంటాయి. బహిర్ముఖం అయిపోయింది కదా, అందుకనే గుళ్ళకి వెళ్ళిపోయేది, ఇంకెక్కడికెక్కడో సాధనలకు వెళ్ళిపోయేది, ఎక్కడెక్కడో తిరిగేది, అది అనమాట. ఎందుకని బహిర్ముఖమైంది కాబట్టి. బహిర్ముఖం ఉన్నది కాబట్టే ఈ ఆరాధనాదులన్నీ వచ్చినాయి. అనుమానంతో కనుక్కున్నారు, ఏమిటో దృష్టి అంతా బయటకు పోయింది అంటే ఇదే కారణం. ఆ బయటకు పోయిన దాన్ని ఏం చేశారు, శాస్త్రీయంగా దాన్ని వెనక్కి తిప్పాలని ఈ గుళ్ళు, గోపురాలు, యజ్ఞాలు, హోమాలు, ధ్యానాలు, జపాలు పెట్టారు. అది శాస్త్రం పంపించింది అనమాట. వాళ్ళు బయట లోపలికి తీసుకురాలి. వాళ్ళని నైస్గా దేవుడి గురించి చెప్పి, కర్మల గురించి చెప్పి, యజ్ఞహోమాల గురించి చెప్పి నైస్గా ఇటు తీసుకురా, ఇటు వెళ్ళిపోయినారు వాళ్ళు. అందుకని ఇన్ని రకాల ఉపాసనలు, ఇన్ని రకాల దేవతలు, ఇన్ని రకాల జపాలు, తపాలు, ధ్యానాలు ఎన్ని పెట్టినారో చెప్పలేము. అంతర్ముఖమయ్యే సిస్టమ్ అనమాట. బహిర్ముఖం అయిపోయింది కదా. అందుకని బహిర్ముఖం రకరకాలుగా ఉన్నారా, ఒకే రకంగా ఉన్నారా? ఎవడికి దోసింది వాళ్ళే ఉన్నాడు. వాళ్ళంతా తిప్పాలి, లోపలికి తిప్పాలి. కాబట్టి ఇది పెట్టారన్నమాట. అనుమానంతో కనుక్కున్నారు వాళ్ళు, ఎట్లాబ్బా ఇంతమంది బయటకు వెళ్ళిపోయినారే, వాళ్ళని లోపలికి తిప్పాలి అంటే ఈ ఉపాయాలు చేసి యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ పెట్టి లోపలికి తీసుకుని రావాళ్ళే. అది లోపలికి మళ్ళించాలి మన అంతఃకరణాన్ని. మళ్ళించినప్పుడు అప్పుడు అందుకని ఆ గురువు వచ్చి ఈ సిస్టమ్ అంతా చెప్పి ఇది ప్రణాళిక, ఇది పద్ధతి, ఇది అని చెప్పి వాళ్ళని శమధమాదులు కలిగించి, ఏకాగ్రత కలిగించి, అంతర్ముఖం చేయించి, ఆత్మజ్ఞానం కలిగించేసి జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తుతం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తుతం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. ఇది చెయ్యోమాద్యాః. ఇలాంటి శృతి స్మృతుల ద్వారా మనకు తెలుస్తున్నది అనమాట. అట్లా లోపల తీసుకురావాలి. లోపల తీసుకొచ్చే పద్ధతే చేయాలి. అంతర్ముఖం వచ్చే పద్ధతులే చేయాలి. అందరికి బహిర్ముఖులు అయిపోయారు కదా, నిదానంగా లోపలికి మళ్ళించి 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 చేయాలన్నమాట. అది చూసారా, అట్లా అందరు బయటకు వెళ్ళిపోయారు. అందుకనే రకరకాల సాధనలు, రకరకాల యోగాలు, తపస్సులు, విపస్సులు చేసుకుంటున్నారు కదా. వాళ్ళంతా నిదానంగా లోపల తీసుకొస్తే, అంతర్ముఖం చేయిస్తే అప్పుడు వాళ్ళకి అసలు విషయం తెలుస్తుంది. బహిర్ముఖం అయిపోయారు. అందుకని బహిర్ముఖమైన చిత్తానికి విక్షేపాలు ఎక్కువగా ఉంటాయి, దుఃఖములు, బాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏకాగ్రతగా ఉండాలి. మనం ఏకాగ్రతగా ఉంటే బాగా తెలుసు, ఏకాగ్రతగా ఉండాలి. అందుకని ఏకాగ్రత నేర్పేదానికి, మనసు లోపలికి తీసుకొచ్చేదానికి చేస్తాను. అందుకనే ఎవరైనా కాస్త కూర్చొని ఆలోచించరాదు, నువ్వు చేసే పనులు ఏమిటి, నువ్వేంటి, కర్మ ఇవన్నీ ఏంటి అని ఒక గుడి దగ్గర పంపించేది. గుడి దగ్గర పంపించిన తర్వాత కూడా గుడి తిరిగావా, గుడి చుట్టూ తిరిగావా, అటు కూర్చో, కాసేపు కూర్చొని ఆలోచించి ఎందుకు గుడిలోకి పోవడమా, గుడిలోకి ఏదో చెప్పుకున్నావా, తర్వాత గుడి ముందు ఏదో బల్లాగిల్లా వేసి ఉంటారు కదా, అక్కడ కూర్చొని ఆలోచన చేయాలి. ఏంటి మన జీవితం, ఏంటి, ఏం చేస్తున్నాము, ఏంటిరా అని. అసలు ఆలోచన రాదు జనాలు, గుడ్డిగా చేసేసేది. కాసేపు కూర్చోరాదు, కూర్చొని ఆలోచన చెయ్యి. గురువు ఏం చెప్పాడు, శాస్త్రం ఏం చెప్పాడు, పూర్వీకులు ఏం చెప్పారు, మన పెద్దలు ఎలా ఉండేవారు, అసలు ఆలోచన చేయరా. ఇలా కూర్చున్న స్వామి, నేను కూర్చున్నానంటే మా ఎదురింటి ఆవిడ వచ్చి కూర్చుంటుంది నా పక్కన, ఈ గోడ మాట్లాడుతుంది, నీ ధ్యానం చెడగొట్టేస్తుంది అదే. అట్లాంటి వాళ్ళ దగ్గర ఆరతి జరసది. నువ్వు కూర్చున్నావంటే బయట కుర్చీ చేసుకొని వేరే వాళ్ళు రాకూడదు. సత్సంగీలు వస్తే మంచిదే, లేదంటే నువ్వు కాముగా నువ్వే కూర్చొని ఆలోచన చేసుకో. ఏమిటి జరిగేదేంటి, జరుగుతున్నది ఏమిటి, ఏం చేసాం మనం, అందుకు పెట్టారనమాట ఇవన్నీ. కాసేపు కూర్చుంటారు, ఆలోచన చేస్తారు అని, గురువుల దగ్గర కూర్చొని విచారం చేస్తారు అని.
అప్పుడు బహిర్ముఖ దృష్టి ఉంటుంది. ఏం చేస్తాం మరి అట్లా. ఇదనమాట. అందుకని జ్ఞాన ప్రసాదేన జ్ఞానానుగ్రహం. జ్ఞానానుగ్రహం ఈ మాట ఉంది చూసారా, జ్ఞాన ప్రసాదేన గురువు దగ్గర. జ్ఞాన ప్రసాదేన ఆ మాట ఒక్కటే గురువు దగ్గరకు పోయి నువ్వు అంతగా శమధమాదులు కలిగించుకొని ఏకాగ్రత కలిగించుకొని ఆత్మానాత్మ వివేకం కలిగించుకోవడమే జ్ఞానప్రసాదం. చూసారు, ఆ మాటకి అంత అర్థం ఉంది. జ్ఞానప్రసాదేన, జ్ఞానానుగ్రహం కొరకు. జ్ఞానానుగ్రహం ఉత్తిగా రాదు. గురువు దగ్గర వెళ్ళి కూర్చొని విచారం చేయాలి. శ్రవణ మనన నిధిధ్యాసన పూర్వకం జ్ఞానప్రసాదే. చక్కగా ఉంది. ఇది ఒక్కటి మాటే జ్ఞానప్రసాదం అనే మాట. గురువు అనుగ్రహేణ, ఆ గురువు యొక్క అనుగ్రహము, ఆ గురువు వివేకాన్ని కలిగించాడు, సదసద్ వివేకం జయించాడు, నిత్యానిత్య వస్తు వివేకం జయించాడు. అదే జ్ఞానప్రసాదం. అప్పుడేమవుతుంది? అంతఃకరణ విశుద్ధ సత్వ. చూసారా, విశుద్ధ సత్వం అయిపోయింది. సత్వం అంటే బుద్ధి. బుద్ధి ఏమైపోయింది? విశుద్ధం అయిపోయింది. అంటే విశుద్ధం అంటే అర్థం తెలుసా మీకు? ఇదిగో చిగురు పట్టి తుడిచేసినట్టు కాదు లెక్క, వివేకం చేయటం. ఏంటే ఇప్పుడు బీరువులో బట్టలు చంద్రవందరగా ఉన్నది అనుకోండి, దాన్ని ఏం చేస్తారు మీరు? లైన్గా పెడతారు కదా. దీన్ని విశుద్ధ సత్వం. తీసి అవతల పడేయడం కాదు. స్వామి విశుద్ధ సత్వం అన్నారు కదా, బీరు ఖాళీ చేసేస్తున్నా. బీరు కొనింది దేనికమ్మా? బీరు ఖాళీ చేసేదానిక? బీరు కొనింది ఎందుకు కొన్నావు నువ్వు? లేదండి, బీరు అలా కనిపించాలండి. ఎట్లాగా? వాడు తయారు చేసి ఇచ్చినప్పుడు ఎలా ఉంది అలాగా. నువ్వు ఆటల్లో పెట్టుకోమని చెప్తుంటే మీరు అంతా ఖాళీ చేసేస్తావు, వీళ్ళంతా ఖాళీ చేసేస్తావు. ఎవరో చెప్పింది నీకు ఇది? ఇంత ఆటల్లో పెట్టుకో, నీకు ఎలా కనిపిస్తే వంటూ కనిపించాలి. దీన్ని విశుద్ధ సత్వ అంటే. అంతక్కడ శుద్ధి అంటే అర్థం తెలుసా? మొత్తం సంకల్పాలన్నీ తుడిచిపెట్టు కూర్చోవటం కాదు, సంకల్పాలని 1/1 చెయ్యి. దీన్ని విశుద్ధ సత్వ అంటే. తుడిచేస్తే ఏమవుతామా? అందుకని వీడు బ్లాంక్ షీట్ చూస్తుంటారు. తాగేసేసేది బ్లాంక్ షీట్ అయిపోయింది. అంతఃకరణం ఊరి అదేమిట్రా మూతమందులు అది ఇది తీసుకొని బ్లాంక్ షీట్. ఈ పిల్లలకి ఏమొచ్చింది రోగాల? గంజాయి తాగుతున్నారు కూర్చొని. ఏమైనా మీకు ఏమొచ్చింది? పోయే కాలమా? ఏం పనులు అవన్నీ? ఆటల్లో పెట్టుకుంటారు. మిమ్మల్ని పెంచారు, పోషించారు, చదువు చెప్పినారు, ఏదో ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, ఏదో ఒకటి చేసుకోరా బాబు. అక్కడ కూర్చొని వాడే బెటర్గా ఉన్నాడు. మీకు మందులు అమ్మేసేవాడు బాగానే కూర్చున్నాడు, వాడు తాగటంలా. మీకు అందరికి సిగరెట్లు నింపిస్తున్నాడు, వాడు మాత్రం కమ్ము కూర్చొని వ్యాపారం చేసుకుంటున్నాడు. మీరేంటి ఇట తయారయ్యారా? అందుకని వీళ్ళకి అంతఃకరణ విశుద్ధం అంటే తుడిచేయటం, ఖాళీ చేయడం అది కాదు. ఆటల్లో పెట్టాలి మనసునే, ఆటల్లో పెట్టాలి. ఏంట్రా మనం చేసే పనులు ఒక పొంతన ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఇది ఆటల్లో పెడతారనమాట. సత్యం ఏంటి, మిథ్య ఏమిటి అని వివేకం కలిగించటమే ఆర్డర్ ఆఫ్ అంతఃకరణ. అంతఃకరణ సిస్టమేటిక్గా ఉంచుకోవాలి. ఎప్పుడైనా నా జీవితం భలే ఉంది స్వామి, ఇట్లా చేసుకుని అయిపోయి చక్కగా చేసుకుని గందరగోళం లేదు అట్లా అనమాట. అర్థమైందా? ఎప్పుడైనా ఏదైనా సరే, ఎక్కడైనా సరే కుప్పలుగా ఉంటే ఏం చేయాలి? దాన్ని ఆర్డర్లో పెడితే ఏమవుతే? ఏదైనా వస్తుంది అంతే, నొక్కి పెట్టే కొలది కిందకి పోద్ది, ఊరికి అట్లా పోగేసే కొలది పైకి వస్తుంటుంది. ఇప్పుడు అంతఃకరణంలో సంకల్పాలు కూడా పోగైపోయినాయి. బట్టలు మడిచిపెట్టినట్టు పెట్టలేదు, దాన్ని ఆటల్లో పెట్టుకో సంకల్పాలని. ఇప్పుడు ఇలా చేసుకోవాలి, ఇట్లాగ అయిపోద్ది పని, వర్క్ అయిపోద్ది అని అనుకో. నువ్వు పోగేసేసి గందరగోళం చేసి పెట్టాను అంతఃకరణాన్ని, తెన్ను లేకుండా ఏది పడితే అదే అట్లా. అదే అనమాట. ముందు స్నానానికి పోయి ఎవడు ఏం చేశాడంటే ముఖానికి సబ్బు రాసేసినాడట. ముందు ముఖానికి సబ్బు రాసి మరి ఈ కళేబరం అంతా రాయిదా? ముందు కళేబరం రాసేసి తర్వాత ఏం చేయలే,
మోకాడికి రాజు ముందు ఎత్తుకోవడమే మోకాడికి రాజు పరిస్థితి. నీ కలేవరం నీకు ఏం కనిపిస్తుందిరా? అయ్యో రమ, ఇదనమాట. అందుకని ఆటల్లో పెట్టుకోవాలి, ప్రతి గందరగోళం చేయకూడదు. అది అంతఃకరణ విశుద్ధం. అంటే గురువులు ఏం చెప్తారు? సత్యది అసత్యది, ఆత్మీది అనాత్మీది అని రెండింటిని కలగాపులగం అయిపోయింది కదా, దాన్ని విడదీస్తారు. ప్రొజెక్ట్ చేసి కర్తవ్య అకర్తవ్యాలు అన్నీ వచ్చేస్తాయి దాంట్లో. ఆధ్యాత్మికంలో అన్నీ వస్తాయి. ధర్మ అర్థ కామ మోక్షాలు మొత్తం కలిపి కొట్టేస్తారు. పరాపర విద్యలు తెలిసిపోతాయి. ఒక బ్రహ్మ విద్యలోనే మొత్తం వ్యవహారంలో ఉండే సిస్టమేటిక్ కూడా వచ్చేస్తుంది. చక్కగా జీవితం అంతా నేను ఇంతే చేయాలి, ఇలా చేయాలి. విశుద్ధ సత్వం అంటే అది. విశుద్ధ సత్వ తతస్తు, అప్పుడు తంపశ్యతే, అప్పుడు చూడగలుగుతాడు. మంచి దృక్కు, మంచి సాక్షి, సమ్యక్ బుద్ధి, సమ్యక్ జ్ఞానం, మంచి బుద్ధి అనమాట. శుద్ధ బుద్ధి అంటారు దాన్ని. దీన్నే ప్రతిబోధ బుద్ధి అంటారు. దీన్ని ఏమంటారా? ప్రతిబోధ బుద్ధి కలిగిపోద్ది. తతస్థుతం నిష్కలం, నిష్కలం ఎటువంటి ఇంద్రియ రహితము, ఇంద్రియ విషయ రహితము, ఇంద్రియాదులు విషయాదులు చిత్త విక్షేపాలు లేని దాన్ని నిష్కలం అంటారు. నిష్కలం ధ్యాయమాన, నిష్కలమయ్యి నువ్వు విచారించేవాడువు, ధ్యానించేవాడివి, ఆలోచించేవాడివి, వివేకించేవాడివి అయిపోతావు. ఇట్లాంటి శృతులు ఉన్నాయి చెప్తున్నాయి. ఇది చెయ్యేవ మాధ్యాహ, ఇలాంటివి స్మృతిరపి ఏ వినిద్రా జితశ్వాసాః సంతుష్టా సంయుతేంద్రియాః జ్యోతిః పశ్యంతి యుక్తాత్మానాః తస్మై యోగాత్మనే నమః. ఇట్లాగా ఎక్కడో శృతిలో తీసుకొచ్చి చూపించారు. మహాభారతం శాంతి పర్వంలోనే ఉంటాయి ఇట్లాంటివన్నీ. ఎందుకంటే మహాభారతం అయిపోయిన తర్వాత శాంతి కావాలి. ఇప్పుడు శాంతికి ఎంత ఖర్చు అయిందయ్యా? ఇంద్రా కొన్ని కోట్లు అయిపోయినాయి. మహాభారత యుద్ధంలో కూడా ఇరాను ఇజ్రాయెల్ యుద్ధంలో అంటది అది అయిపోయి చాలా పాపం నష్టపోయారు. నష్టపోయిన తర్వాత శాంతి, అది నష్టం వచ్చిన తర్వాత శాంతి వస్తుందంట. అర్థమైందా? అదే అనుభవం, శాంతి అనుభవం. ఇప్పుడు అప్పుడు ఉపదేశాలు బయలుదేరుతాయి. అయ్యా అట్లా చేయదా, ఇట్లా చేయదురా. అర్థమైందా? అందువల్ల అట్లాంటి శివుడికి కూడా కోపం వచ్చేసింది పాండవుల మీద. ఏరా ఇట్లా చంపుకోవటం ఏంటారా మీరు అని ఆయన కూడా కోపం వచ్చేటప్పటికి కేదార్లో దాఖలేవాడు. మీకు దర్శనమయ్యిండ్రా నేను అని. మీరు ఇలా అన్నదమ్ములు కొట్లాడుకొని చంపుకున్నారు ఒకరికొకరు, దర్శనమయ్యింది బో అని చెప్పేసి. అంటే శివుడికి కూడా నచ్చలేదనమాట మహాభారత యుద్ధం. చిన్న చిన్న వాటికి ఇంత చేసుకున్నావేంటారు అట్లా అనమాట. ధ్యాన ప్రసాదేన విశుద్ధ సత్వ తతస్థుతం పశ్యతే నిష్కలం ధ్యాయమానః ఇది చేయమాద్యాహ స్మృతిరపి అని చెప్పి ఇది ముండకోపనిషత్తులో వచ్చింది. చివరిలో ఇదేమంటారంటే వస్తుతంత్ర ధ్యానంలో వచ్చింది. తర్వాత ఎం వినిద్ర జితశ్వాస సంతుష్టా సంయతేంద్రియా జ్యోతి పశ్యంతి యుంజానా తస్మై యోగాత్మనే నమః. మహాభారత శాంతి పర్వం. కాబట్టి ఈ ప్రకారంగా ఇది వచ్చి యోగిన తం పశ్యంతి భగవంతం సనాతనం. చూసారా, యోగిన అంటే శమధమాదులు కలిగించుకొని ఏకాగ్రత కలిగించుకొని విచారించుకునేవాడు ఉంటాడు కదా, వాడిని ఏమంటారు? యోగిన. యోగులు అంటారు వాళ్ళని. యోగులు అంటే అధ్యాత్మ సాధకులు. వీళ్ళు ఏమంటారు? అధ్యాత్మ సాధకులు. ఆ యోగం కాదు, ప్రాణాయామ యోగం కాదు, ఇది చిత్త సాధన యోగం. అట్లా మనసుని గురించి విచారించుకునేది.
సరే, దీనిలో చెప్తున్నారు సమస్త ప్రపంచము రూపరహితుడైనటువంటి ఆ అవ్యక్త పరమాత్మను సంరాధన కాలంలో యోగులు చూస్తారు, ఇలా ధ్యానిస్తారు కదా వాళ్ళు, ఇలా భావించుకుంటారు అనమాట పరమాత్మని. ఆ కర్మ రూపంలో, ఆ ఆరాధన రూపంలో, ఆ ధ్యాన రూపంలో భావిస్తూ ఉంటారు. ఆరాధన చేసినట్టు యోగులు అంటే సాధకులు. యోగులంటే సాధకులు. భక్తి ధ్యాన ప్రణిధానములను ఏంటంటే ఈశ్వరార్పితమైన బుద్ధితో, భగవద్బుద్ధితో, భగవదార్పితమైన బుద్ధితో సాధన చేసే వాళ్ళతో యోగులు అంటారు. భక్తి ధ్యాన ప్రణిధానములను సంరాధనమంటారు. భక్తి ధ్యాన ప్రణిధానములు ఉన్నాయే. భక్తి చూసారా, అనన్య భక్తి, ధ్యానము, ప్రణిధానము, సమర్పితం మొదలైనవి సంరాధనం అంటారు. ఇది సమ్యక్ ఆరాధన. దీని ఏమంటారు? సమ్యక్ ఆరాధన. అందుకు ప్రమాణము ప్రత్యక్షము. దానికి ప్రమాణం ఏంటి అంటే ప్రత్యక్షం. ఎందుకంటే ఈ ప్రకారం అందరూ ఇట్లా చేస్తూ ఉన్నారు, బాగా కనిపిస్తుంది, ఇలాగ చేస్తూ ఉన్నారు. ఇదనమాట ప్రత్యక్షం. అందరూ ఇవాళ కొంతమంది చేస్తారు కదా ఫలాపేక్షతో చేసేవాళ్ళు, అది వేరే సంగతి. కొంతమంది మనసు పెట్టి చేస్తారు భగవత్ ఆరాధన. మనసు పెట్టి చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. కర్మేంద్రియాలతో ఊరుకొని చేసుకొని పోయేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనసు పెట్టి చేయాలి. మనసు పెట్టి ఏకాగ్రతతో ఆ యొక్క భగవంతుణ్ణి మనసారా ఆరాధించాలి. ఇట్లాగే తిరుపతికి పోతే ఆరాధన ఉండదు. అక్కడ నిట్టేసుకుంటున్నారు, తోచేసారు. అది సినిమా టికెట్లకు వెళ్ళిపోయినట్టు జనం. ఆరాధన చేయాలంటే కూర్చోవాలి, కాసేపు కూర్చొని పరమాత్మ భావించుకోవాలి. భావించుకునేదానికి టైం ఎక్కడిదక్కడ నెట్టిపారేస్తుంటే అర్థమైందా? మరి అర్చామూర్తి దగ్గర కూడా బారు, మీరు చూసేది లేదు, పెట్టేది లేదు. క్షణం కూడా అట్లా కళ్ళు రెప్పలు తీసేటప్పుడు తోసేస్తుండేవాడు. నీకెక్కడ కుదురుతుంది? అందుకని వేరే స్థలాల్లో ఏకాంత ప్రదేశాలు ఉన్నాయి కదా, ఇల్లు ఉంటుంది, లేకపోతే ఇంకో చోట ఉంటుంది, అక్కడ అది పెట్టుకొని ప్రతిమని, ఆ యొక్క ఫోటోని చేసుకోవాలి. ఇది ఆరాధన అంటే. ఈ మాత్రం దానికి తిరుపతికి ఎదుగు పోవాలి. ఆ బుద్ధి వచ్చిందా? అట్లా చెయ్యి. ఆ బుద్ధి రావాలనే కదా నేను చెప్పింది. అది పోయి అలా చేయడం తప్ప నీకేమన్నా ఉందా? అలా చేయడం తప్ప కాసేపు కూర్చోవచ్చు, ఏకాంతంలో కూర్చొని నమస్కారం చేసుకోవచ్చు కదా, పూజ చేసుకోవచ్చు కదా, శివాభిషేకం చేసుకోవచ్చు కదా, విష్ణు ధ్యానం చేసుకోవచ్చు కదా. ఎవరు నిన్నొద్దనింది? పోయి జనాల్లో ఏంటి నువ్వు చేసే పని? సరైన భక్తులు అలా వెళ్ళరు. మామూలు వీళ్ళు వేరే సంగతి. సరైన భక్తులు అయితే కూర్చొని ఒక చోట కూర్చొని ధ్యానించుకుంటారు, జపమాలు తీసుకుంటారు, చేసుకుంటారు. ఇది పద్ధతి. మిగిలిన వాళ్ళంతా ఈ టైపు. అందుకని వీళ్ళని యోగులు అంటారు. వీళ్ళని యోగులు అంటారు, ఊరు తిరుగుతుంటారు వీళ్ళు. ఊరికే యోగులు కాదు, పేదలు కాదు. అట్లా అర్థమైందా? అది బ్రహ్మం ఇంద్రియాలను పరాముఖంగా సృష్టించాడు. ప్రజాపతి బ్రహ్మము ఇంద్రియాలని ఇటు పెట్టాడు. డోర్లు ఇటు పెట్టుకోలే, ఇటు పెట్టుంటే బాగుండేది కదా. ఇటు పెట్టేది చూసారా, ఇటు పెట్టుంటే. ఇటు పెట్టినా తంటానే. ఇటు లోపలికి పెట్టాడంటే చెత్త అంతా దాంట్లో వేసేస్తారు. ఇటు పెట్టారంటే ఈడు బయటికి వెళ్ళిపోయాడు. అర్థమైందా? చెత్తలోకి ఈడేడు, ఇటు తీసినాడంటే చెత్త ఈడు వేసుకుంటాడు. రెండు తంటాలే డోర్లు. ఇన్సైడ్ పెట్టినా తంటాగా ఉంది, అవుట్ సైడ్ పెట్టినా తంట. ఇటు పెట్టాడు డోర్లా, ఇటు తోసుకొని చెత్తలో పెట్టాడు. ఎవరు? ప్రాంతికాని వితర సంభూహు. ఇటు పక్క డోర్ పెట్టేటప్పుడు చెత్తలో పడ్డాడు, ఇటు డోర్ పెడితే చెత్త దీంట్లో వేస్తాడు. రెండు ట్రబులేగా. నిన్ను ఏం చేయమంటావు సృష్టి? అందుకనే మీరే చెత్తలో పడ్డమే బెటరు. ఇప్పుడు చెప్పండి, చెత్త బయట ఉందా లోపల ఉందా? బయటే ఉంది. ఇంద్రియాలు ఏం చేసింది? బయటే కదా చూసినాయి. అవి మళ్ళీ వాసనలుగా ఎక్కడ తెచ్చుకుంది? ఆ లోపల చెత్త ఉండదు ఎప్పుడో. నువ్వు ఆరోపణ చేసావు. అర్థమైందా? మీ బిడ్డ పవిత్రంగా పుట్టాడు,
దేవుడుగా పుట్టాడు, పరబ్రహ్మమే పుట్టాడు. అర్థమైందా? మీ అలవాట్లు ఏంటి? వాడిని దయ్యంగా చేసేయడం మీకు అలవాటు. దయ్యం చేసేసినారు. వాడికి ఏదేదో చెప్పి, నామరూపాలు చెప్పి, భౌతికమంతా చెప్పేసేసి వాడిని ఎలాగ నాశనం చేసేసినారు. మీ బిడ్డల్ని మీరు పెంచటము ఏం చేయలే, నాశనం చేసేది బిడ్డలంతా నాశనం చేసేసి ఇట్లా బిడ్డలంతా ఇట్లా అనమాట. అర్థమైందా? బయట చెత్త అంతా తీసుకొచ్చి బిడ్డల్లో వేసేసినారు, బంధాలు సృష్టి చేశారు. అందుకని వాడికి స్వేచ్ఛ లేకుండా పోయింది. నువ్వు ఎప్పుడైనా ఉపనిషత్ మాటలు చెప్పలే వాడికే, మదారసలా కూడా చెప్పలే నువ్వు. అన్ని చెదారం అంతా చెప్పేసేసి పాడు చేసి పెట్టి అంతఃకరణాన్ని ఇప్పుడు నమ్మిడాను ఏ పాడైపోయింది. చెడిపోయాడు వాడు. ఎప్పుడు బాల్యం నుంచే చెడగొట్టేసావు నువ్వు కన్నతల్లి అనుకుంటున్నావు. మళ్ళీ చూస్తుంటే కన్నతల్లే గిన్నతల్లి లేదు, కన్నం పెట్టే తల్లిలు. అందుకని మదాలస బాధ ఉంది అక్కడ లేదు కదా. అంత చెప్తున్నా చెప్పావు, బంధాలు చెప్పావు, అన్ని చెప్పావు, కామక్రోధాలు చెప్పావు, పలాదులు చెప్పావు. ఏం మాటలు చేసేసావు బిడ్డనే. నన్ను పాటు చేశారు కదా మా తల్లిదండ్రులు, నేను కూడా పాటు చేసేసాను. చేసుకో. ఇప్పుడు గురువు అక్కడే మేలు చేస్తున్నాడు చూడు. అన్ని చెత్తంతా తీసేసి శుభ్రం చేసి నువ్వు ఇదిరా, నువ్వు సచ్చిదానంద స్వరూప విశుద్ధ సత్వ అని గురువు చెబుతున్నాడు. కానీ మీరు ఏం చేసినారు? బిడ్డల్ని పాడు చేసి పెట్టి కూర్చొని ఏంటో బిడ్డలు ద్వైతమంతా నేర్పించారు, నామరూపాలంతా నేర్పించారు. వాళ్ళకి ఇన్ని రకాల తంటాలు పెట్టేసి సంసారాలు చేసి పడేసారు. అందుకని బాగా చూసుకోవాలి. అందుకని ఇవన్నీ కూడా భక్తి, ధ్యాన, ప్రణిధానములు, సమర్పిత భావాలు, ఇదంతా ఆరాధన అంటారు, సంరాధన అంటారు. అందుకు ప్రమాణం ప్రత్యక్షం ఏనున్నాయి. కాబట్టి ఈ ప్రకారంగా అనుమానం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు ఇవన్నీ జరుగుతున్నాయి. బ్రహ్మం ఇంద్రియాలను పరాముఖంగా సృష్టించి పెట్టాడు. అందువల్ల అవి అంతరాత్మను చూడలేవు. చూసారా? ఈ విధంగా బయట ఇంద్రియాలు పెట్టాడు. బ్రహ్మమేమో సంసారంలో తొయిలే, డోర్లు బయటికి పెట్టేసినాడు. మీరేం చేశారు? ఆ డోర్ల ద్వారా బయట విషయాలన్నీ, బంధాలన్నీ లోపలికి దోసేసారు. మీ శబ్దాల ద్వారా అక్క చెల్లి, అన్న చెల్లి అన్ని చెప్పేసినారు వాడికి. వాడి సంసారం అయిపోయాడు దెబ్బకి. అయిపోయా. వాడికి ఒక్క మాట, శృతి మాట చెప్పలే. అట్లా పరాక్కుగా ఉన్న ప్రపంచాన్ని చూస్తాయి. చూసారా? బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నాయి. పరాక్ దృష్టి వచ్చేసింది. ప్రత్యేక దృష్టి రాలే వాటికి. మన ఇంద్రియాలకి, బుద్ధికి పరాక్ దృష్టి వచ్చేసింది. అది ఇంద్రియాలను మరలించిన ఒక ధీరుడేవాడు అమృత దశ పొందడానికి ప్రత్యేగాత్మను చూస్తున్నాడు. ఇంద్రియాలని మరలించుకుంటాడు గురువు దగ్గర. గురువు చెప్తాడు అన్నమాట ఇవన్నీ. ఒక ధీరుడు ఎవరో గురు ముఖంగా కూర్చొని ఆ అమృతత్వాన్ని కోరుకొని ప్రతిగాత్మ వైపు తిరిగి ప్రతిగాత్మ జ్ఞానాన్ని కలిగించుకున్నాడు. అహం బ్రహ్మాస్మీతి అని చెప్పేశాడు కటలో. ధ్యాన ప్రసాదం చేత నిర్మల మనసు గల సాత్వికుడు ధ్యానిస్తూ ఆ నిష్కల పురుషుని కనుగొంటాడు. ముండకోపనిషత్తులో ధ్యానం అన్నాడు కదా, జ్ఞాన అనాలి. అది వాళ్ళు అనువాదం చూసారా? జ్ఞాన ప్రసాదము అంటే జ్ఞానానుగ్రహం. గురుముఖంగా కూర్చొని తత్వచింతన చేసేటప్పుడు వాడికి నిర్మలమైన సిద్ధమైన మనసు కలిగి ఉండేటప్పుడు ఆ యొక్క తత్వనిష్ఠుడైనటువంటి వాడు, లేకపోతే విశుద్ధ సత్వుడు ఆత్మానాత్మ జ్ఞానాన్ని కలిగించుకొని నిష్కళుడు అవుతున్నాడు. చూసారా? ఇట్లాంటి ఇంద్రియ విషయాలు లేకుండా నిష్ఠ. అలాగే స్మృతి కూడా ఇట్లా అనింది. నిద్ర ఆశ్వాసలను జయించిన సంతోషులైన జితేంద్రియులు యోగం చేస్తూ ఆ జ్యోతిని కనుగొందరు. నిద్ర చూసారా? నిద్రలో తెలుసుకుంటున్నారు అనమాట. గాఢ నిద్రలో సమస్త జగత్తంతా లేదు. అలాగే శ్వాసలు అంటే జాగ్రత్త అవస్థలో శమదమాదులు కలిగింది. శ్వాసలు అంటే అర్థమేంటే జాగ్రత్త అవస్థ. శ్వాస మీద ధ్యాస కాదు అదే. అయ్యా, శ్వాసలు అంటే ఎప్పుడు శ్వాస తీసుకుంటాం మనమా?
జాగ్రత్తలు తీసుకుంటాం. శ్వాసలు అంటే ఇంద్రియాది కార్యకలాపాలు, ఇంద్రియాది వ్యవహారములు. ఇంద్రియాది వ్యవహారం చేసేటప్పుడేమో శమధమాదులు కలిగించాలి, ఏకాగ్రత కలిగించాలి, ఆత్మానాత్మ వివేకం కలిగించాలి. అప్పుడు జితేంద్రుడు అవుతాడు. శ్వాసలను జయించిన ఈ మాట విపరీతం చేస్తారు చూసారు బయట. అట్లా చేయకూడదు. నిద్ర అనుభవాన్ని పెట్టుకొని మెలకువలో నువ్వు ఇప్పుడు కూడా స్థితప్రజ్ఞుడుగానే ఉన్నావురా అని చెప్తాడు. అప్పుడు ఈ ప్రకారంగా జితేంద్రియులు అవుతారు. ఇంద్రియాలనే చూసారా వాళ్ళు వశం చేసుకుంటారు జ్ఞానంతో, సాక్షి అనుభవంతో. దాన్ని చేయమన్నమాట. ఇంద్రియాలేమో సహజంగా బయటకు పోతుంటాయి కదా, ఇప్పుడేం వివేకంలో పెట్టేసినారు ఇంద్రియాలు. జయం వివేకంతో పెట్టుకున్నటువంటి బుద్ధ్యాది ఇంద్రియాలు ఏమవుతాయి అంటే జయాన్ని బుద్ధి. చూసారా జిత. అది ఈ రకమైనటువంటి సాధనల ద్వారా జ్యోతిని చూసారా, పరం జ్యోతిని ప్రత్యేక ఆత్మని తెలుసుకొనుచున్నారు. అట్లా అట్టి యోగాత్మనకు అంటే ఈ ప్రకారంగా ముముక్షువైన వాడు, సాధకుడైన వాడు ఉంటారు కదా లోకంలో, వాడికి నమస్కారం అండి. ఆ సాధకుడికి, ఆ ముముక్షువుకి, ఆ జిజ్ఞాసుకి, ఆ బ్రహ్మ విద్య గురుకులంలో ఉండే వాళ్ళకి నమస్కారం అండి. వాళ్ళు ఇంత చక్కగా తెలుసుకొనుచున్నారు. యోగులు, సాధకులు, ముముక్షువులు. చూసారు, యోగులు అంటే సాధకులు, ముముక్షులు. సనాతనుడైన పరమాత్మని వాళ్ళు తెలుసుకొనుచున్నారు. సనాతనుడైనటువంటి పరమాత్మ తత్వాన్ని వాళ్ళు అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి తెలుసుకున్నారు. నువ్వు వేరు నేను వేరుగా తెలుసుకోలే. అహం బ్రహ్మాస్మి, నేను అదే స్వరూపమైనాను, సర్వభూతస్థమైన విషయం అండి అదని వాళ్ళు ఇలాగా తెలుసుకొని ఉన్నారు. అది హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు. భాష్యంనే చదువుకోవాలి, భాష్యమే బాగా వినాలి. అనువాదాలు కొన్ని తిక్కగా ఉంటాయి కదా, దాన్ని మనం సరి చేసుకొని చెప్పుకోవాలి. ఇంకోటి అయిపోకూడదు.